మీ అందరికీ వందనాలండి. పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు మన ఆరాధనా కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. అందరూ కళ్ళు మూసుకోవాల్సింది కోరుతున్నాను. పరిశుద్ధుడైన తండ్రి నాయన, జీవితంలో మరో దినాన్ని ఇచ్చిన ఆయన, మిమ్మల్ని స్తుతించే భాగ్యం మాకు ఇచ్చిందేవా, మిమ్మల్ని ఆరాధించే భాగ్యం ఇచ్చిందేవా, మీకే వందనాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి ప్రభా, తండ్రి నాయన, మా యొక్క జీవితాల్లో మీరు ఎన్నో మేలులు చేసి ప్రభా, మీ యొక్క కుమారులుగా కుమార్తెలుగా ఉంచిందేవా, మీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. ఈరోజు ఆరాధన అంతయు మీరు నడిపించండి నాయన, మీ సన్నిధి మా మధ్యలో ఉంచండి ప్రభా. ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందో అక్కడ నేను ఉంటానని సెలవిచ్చిందేవా, మీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా మధ్యలో సంచరించండి దేవా, మీకే వందనాలు ప్రభా. మేము పాడే పాటల్లోనూ ప్రభా, చెప్పే సాక్ష్యాల్లోనూ ప్రభా, ధ్యానించే వాక్యంలోనూ మీరే ఉండి మమ్మల్ని నడిపించండి ప్రభా తండ్రి నాయన. అదేవిధంగా నాయన మా పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ గారు ప్రభా, దూర ప్రాంతంలో అమెరికా వెళ్ళింటుండగా ప్రభా, వారు తండ్రి నాయన అక్కడ చాటే మీ వాక్యం ప్రభా మంచిగా పాలించినట్లు ప్రభా, వారి యొక్క తండ్రి నాయన ప్రయాణంలో క్షేమం దయచేయండి నాయన. వారి బిడ్డను కూడా దీవించండి ప్రభా. అదేవిధంగా నాయన వచ్చే ఈరోజు జరిగే కార్యక్రమానికి వచ్చే ప్రతి బిడ్డను ప్రభా క్షేమంగా తీసుకురండి, తొందరగా తీసుకురండి ప్రభా. మీరే సమస్తకంతా మహిమలు పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మనందరూ లేచి నిలబడి ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగం మార్కు సువార్త 4వ అధ్యాయం 35 నుంచి 41 వచనాల వరకు బ్రదర్ జెర్మియా గారు ఉత్తర పత్రికలుగా లీడ్ చేస్తారు. మార్కు సువార్త 4వ అధ్యాయం 35 నుంచి 41 వచనాలు ఉత్తర పత్రికలుగా లీడ్ చేస్తారు. మార్కు సువార్త 4వ అధ్యాయం 35 నుంచి చదువుకుందాం 41 వరకు. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన ఆ దరికి పోవుదమని వారితో చెప్పగా, అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణగి మిక్కిలి నిమ్మళమాయెను. నలభై ఒకటి అందరం చదువుకుందామండి. వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నామని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. దేవుడు ఈ వాక్యాన్ని మన ఇంట్లో దీవించిన గాక. పరిశుద్ధమైన దేవా, మీకే వందనాలు తండ్రి. మరొకసారి తండ్రి మిమ్మల్ని ఆరాధించే తండ్రి మాకు భాగ్యం కలుగజేసిన దేవా, మీకే వందనాలు. మా ఆరాధన అంతయు నడిపిస్తున్న దేవా, మీకే వందనాలు. మా ఆరాధన స్వీకరిస్తున్న దేవా, మీకే వందనాలు. మా హృదయాల్లో ఎరిగిన దేవా, మీకే వందనాలు తండ్రి నాయన. ప్రభా, మీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా నాయన తండ్రి. ఇప్పుడు మేము ప్రాముఖ్యమైన అంశంలోకి మేము వెళ్ళబోచుండగా ప్రభా, మా హృదయాలు ఎరిగిన దేవా, మాకు ఆత్మీయ ఆహారాన్ని అనుగ్రహించండి ప్రభా. మాతో ప్రత్యేకంగా మాట్లాడండి ప్రభా. మా హృదయాలను తండ్రి మాంస హృదయాలుగా మార్చండి ప్రభా తండ్రి నాయన. హృదయం అనే పలక మీద వాటిని రాసుకున్నట్లు మమ్మల్ని ప్రిపేర్ చేయండి ప్రభా. మీకే వందనాలు చెల్లిస్తూ సమస్త గంతా మహిమలు మీకే చెల్లిస్తూ మిగతా కార్యక్రమం మీ చేతులకు సమర్పిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మనం ఇప్పుడు ప్రాముఖ్యమైన అంశంలోకి వచ్చాం. దేవుడు మనతో ఈరోజు ప్రత్యేకంగా మాట్లాడబోచున్నాడు. దేవుని సేవకులు జోసెఫ్ కర్ణ గారు మన మధ్యలో ఉన్నారు. ఆయన మనకు సుపరిచితం. జనవరి కాన్ఫరెన్స్లో మనకి దేవుని వాక్యాన్ని అందించారు. చాలామంది ఆ వాక్యం ద్వారా బలపడి ఉన్నారు. ఈరోజు కూడా ఆయన మాట్లాడబోతున్నారు. ఆయన విజయవాడ ప్రాంతంలో దేవుని సేవ చేస్తున్నారు. ఇప్పుడు ఆయనకి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. ఇప్పుడు జోసెఫ్ కర్ణ గారిని ఆహ్వానిస్తూ దేవుని వాక్యాన్ని అందించాలని కోరుతాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 40వ వచనాన్ని నేను చదువుతాను. మీ బైబిల్స్లో మీరు గమనించండి. మార్కు సువార్త 4వ అధ్యాయము 40వ వచనం. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు?
మీరింకను నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు మహాగణైన దేవానికి వందనాలు ప్రభువా. నీ వాక్యమును ధ్యానించే భాగ్యము ఈరోజు మాకు ఇచ్చినందుకు వందనాలు. కూడి వచ్చిన బిడ్డలందరినీ బట్టి వందనాలు. వారి హృదయములు తెరవండి. మీ జీవాహారము వారికి అందించబడులాగున సహాయం చేయండి. బుద్ధిహీనుడను భక్తిహీనుడైన నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని మీ కృపతో నన్ను బలపరిచి వీరికి నువ్వు చేరవేయదలుచుకున్న ఉపదేశము సందేశము చేరులాగున సాయం చేయండి. మీ కృపతో ఇక్కడ కార్యం జరిగించమని అడుగుతున్నాం. మా మధ్య మీరున్నారనే భయముతో మేము వాక్యము వినుటకు ధ్యానించుటకు సహాయం చేయమని యేసునామ పేరట ఈ మనవులు అడిగి వేడుకొనుచున్నాం ప్రియ తండ్రి, ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామ పేరట కూడి వచ్చిన సంఘస్థులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలానే నన్ను ఇక్కడికి ఆహ్వానించిన పాస్టర్ కిరణ్ అన్న గారికి, అలానే సంఘ పెద్దలు జయకుమార్ గారికి, మిగిలిన ఎల్డర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలానే నన్ను తన వాక్యముతో నింపి పంపిన ఆ దేవాతి దేవునికి స్తుతి ఘనత మహిమ చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాము. ఈరోజు మన వాక్య భాగము మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం నుంచి 41వ వచనం వరకు ఉన్న భాగాన్ని మనం ధ్యానిస్తాము. వచనం వెంబడి వచనము అక్కడ ఉన్న విషయాలను మనం తరచి చూస్తూ ముందుకు వెళతాం. యేసు ప్రభువారు గలిలయ సముద్రము మీద ప్రయాణిస్తున్నారు. ఆయనతో పాటు శిష్యులు కలిసి ఆ ప్రయాణాన్ని చేస్తున్నారు. సో ఈ ప్రయాణములో ఎదురైనటువంటి ఆ ఆటంకము జయింపబడుట, ఆ ఆటంకమును అధిగమించి ముందుకెళ్ళుట, ఈ విషయాలన్నీ ఎలా జరిగాయో ఈ యొక్క సన్నివేశము ఇక్కడ ఈ వచనాల్లో రాయబడింది. ఈ సన్నివేశము ఇక్కడ మాత్రమే కాదు, ఈ సన్నివేశము మత్తయి సువార్త 8వ అధ్యాయంలో రాయబడింది. అలానే లూకా సువార్త 8వ అధ్యాయంలో కూడా ఈ సన్నివేశం రాయబడింది. అవసరాన్ని బట్టి ఆ 2 పోర్షన్స్లో నుంచి ఏదైనా 1-2 వచనాలను మనం చూస్తాం. ముఖ్యంగా మనం మార్కు సువార్తలో రాయబడిన ఈ సన్నివేశాన్ని, ఇక్కడ ఉన్న వచనాల్లో ఉన్నదాన్ని ఒకదాని తర్వాత ఒకటి మనం ధ్యానించుకుంటూ ముందుకు వెళతాం. ప్రతి వచనాన్ని ధ్యానిస్తున్నప్పుడు అందులో ఉన్న విషయాన్ని మనం దేవుని ఆత్మ ప్రేరేపణతో దేవుడు ఇస్తున్న సందేశం ఏంటో విందాం. మొదటిగా 35, 36 వచనాలు కలిసి ఉన్నాయి. నేను వాటిని చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా గమనించండి. మరి నేను ప్రతి వచనాన్ని నింపాదిగా చదువుతాను. జాగ్రత్తగా మీరు కూడా మనసు పెట్టి వినండి, ఎందుకంటే చివరిలో నేను ప్రశ్నలు వేస్తాను, మీరు కరెక్ట్గా వాటికి ఆన్సర్ చేయాలి. ఓకేనా? ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. ఈ 2 వచనాలలో 2 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. 2 వచనాలలో 2 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మొదటి విషయం ఏమిటంటే, యేసు ప్రభు ఒక మాట చెప్పారు ఇక్కడ. యేసు ప్రభు ఏమన్నాడంటే, ఆ దరికి వెళదామన్నాడు. ఇది యేసు ప్రభు చెప్పిన మాట. అంటే ఆ దరికి వెళదామని యేసు ప్రభువే చెప్పాడు. రెండవది ఏంటంటే, యేసు ప్రభు చెప్పిన వెంటనే శిష్యులు యేసు ప్రభును తీసుకొని చక్కగా దోణిని సిద్ధపరిచి దోణిలో యేసును ఎక్కించుకొని వీరు కూడా ప్రయాణం ప్రారంభించారు. రెండో విషయం ఏంటంటే, దోణిలో యేసు ఉన్నాడు. రెండవ విషయం, ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దోణిలో యేసు ఉన్నాడు. కొంచెం మౌంటర్స్ తగ్గిస్తారా? యేసు దోణిలో ఉన్నాడు. 2 ప్రాముఖ్యమైన విషయాలు ఈ వచనాల నుంచి మనం తెలుసుకుంటాం. అదేంటంటే, దరికి వెళదామన్నాడు యేసు, దోణిలో ఉన్నాడు యేసు. ఈ 2 మీరు గుర్తుంచుకోవాలి. మొదటిది ఆయన మాట, రెండవది ఆయన ప్రెజెన్స్. మొదటిది ఏంటంటే దరికి వెళదామన్నాడు, రెండవది ఏంటంటే దోణిలో ఆయన ఉన్నాడు. ఈ రెండిటిని మరి మన మనసులో పెట్టుకొని కొన్ని ప్రశ్నలకు మనం జవాబు తెచ్చుకోవాలి. మొదటి ప్రశ్న ఏంటంటే, వీరు దరికి వెళతారా వెళ్ళరా? వీరు ఆ దరికి, గలిలయ సముద్రము యొక్క ఆ దరికి వెళతారా వెళ్ళరా? ఏమన్నా ఫెయిల్ అవుతారా వెళ్ళటంలో? ఫెయిల్ అవ్వరు. ఎందుకు ఫెయిల్ అవ్వరు అంటే, ఆ దరికి వెళదామంది ఎవరు? యేసు మాట నెరవేరుతుంది. ఆయన మాట నెరవేరనటువంటి సంఘటన చరిత్రలో లేదు. కాబట్టి ఖచ్చితంగా దే విల్ రీచ్, వాళ్ళు ఖచ్చితంగా దరికి వెళతారు. రెండవ ప్రశ్న వేసుకుందాం మనకు మనమే. ఈ ప్రయాణములో, ఆ దరికి చేరే ప్రయాణములో ఆటంకాలు ఎదురవుతాయా? ఇబ్బందులు ఎదురయ్యాయా?
ఆటంకాలు ఏర్పడ్డాయా అనే ప్రశ్నకు జవాబేంటి? ఆటంకాలు ఎదురయ్యాయి, ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ మరి అద్భుతం ఏంటంటే ఆటంకాలు అవరోధాలు ఎదురైనప్పటికీ వారు ఆ దరికి చేరారు. కారణం ఏంటంటే దోణిలో యేసు ఉన్నాడు. సో ఈ రెండు ప్రాముఖ్యమైన విషయాలతో మనం ఇక్కడ నుంచి మనం ప్రారంభిస్తాం. సో రెండు ప్రాముఖ్యమైన విషయాలు మర్చిపోకూడదు. వారు ఆ దరికి ఎలా చేరారయ్యా అంటే దరికి వెళదామని యేసే చెప్పాడు కాబట్టి చేరారు. ఇన్ స్పైట్ ఆఫ్ డిఫికల్టీస్, హడల్స్ అంటే కష్టాలు, ఆటంకాలు, శ్రమలు ఎదురైనప్పటికీ ఎలా చేరారయ్యా అంటే దోణిలో యేసు ఉన్నాడుగా, అందుకే చేరారు. కాబట్టి ఇక్కడ నుంచి మొట్టమొదటి అప్లికేషన్ మనం చూడాల్సింది ఏంటంటే మనము కూడా ఒక ప్రయాణంలో ఉన్నాం, జీవితం అనే ప్రయాణంలో ఉన్నాం. పుట్టినప్పటి నుంచి మరణించే వరకు ఇదొక ప్రయాణం ఈ భూమి మీద. మన ప్రయాణంలో గుర్తుంచుకోండి, దేవుడు ప్రతి వ్యక్తిని ఒక ఉద్దేశంతో చేస్తాడు. మనం మరణించే లోపు ఆ ఉద్దేశము అనే దరికి మనం చేరాలని దేవుడు నిర్ణయించాడు. ఒక తల్లిగా నీకు, ఒక సహోదరిగా నీకు, ఒక సహోదరుడిగా నీకు, ఒక కుటుంబ యజమానిగా నీకు, ఒక పరిచర్య చేస్తున్న పరిచారకుడిగా నీకు మరణించేలోపు ఒక దరికి వెళదామని యేసు ప్రభు చెప్పాడు. అది నీ యొక్క జీవితంలో అది దేవుడు సెట్ చేసిన గోల్, దేవుడు ఉద్దేశం. అది ఆయన చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా నీ జీవితంలో జరిగిద్ది. ఒక మనిషి నీ జీవితాన్ని రూపకల్పన చేయలేదు, యేసు నీ జీవితాన్ని నిర్ణయించాడు. నువ్వు ఇది అవ్వాలి, ఆమె ఇది అవ్వాలి, ఈ కుటుంబం ఇలా వాడబడాలి, ఆ వ్యక్తి ఇలా వాడబడాలని దేవుడే నిర్ణయించాడు. కాబట్టి ప్రపంచం తలకిందులు అయిపోయినా సరే అది మాత్రం నెరవేరకుండా మీరు చావరు, అది మాత్రం నెరవేరకుండా మీరు సమాధికి వెళ్ళరు. మొట్టమొదటిది అది. రెండవది, దేవుడు చెప్పింది మన జీవితంలో నెరవేరే ఈ ప్రయాణములో మనం మరణించే లోపు, దేవుడి ఉద్దేశం నెరవేరే లోపు ఈ యొక్క ప్రయాణంలో ఇబ్బందులు ఎదురుకావా? కన్నీరు ఉండదా? ఇరుకులు, ఇబ్బందులు ఉండవా? అనేక రకాల క్రైసిస్ ఉండవా? అవరోధాలు ఉండవా? ఆటంకాలు ఉండవా? సాతాను దాడి ఉండదా అంటే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అవి ఖచ్చితంగా ఎదురవుతాయని బైబిల్ మనకు తెలియజేస్తుంది. కానీ ఇక్కడ అద్భుతం ఏంటంటే యేసు నీతో ఉన్నాడు కాబట్టి, యేసు నీ నావలో ఉన్నాడు కాబట్టి, నీ కుటుంబంలో ఉన్నాడు కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఆ డిఫికల్టీస్ గుండా, ఆ యొక్క శోధనల గుండా, ఆటంకాల గుండా దేవుడు నిర్ణయించిన దరికి, ఉద్దేశాన్ని నెరవేర్చేవాడిగా ఖచ్చితంగా వెళతావు. ఇదే ఈ సన్నివేశం చెప్పేది. ఇంకింతకు మించి ఏం లేదు. ఇక్కడ ఈ ప్యాసేజ్ మొత్తంలో ఏంటంటే దరికి వెళదామన్నాడు, ధోనిలోకి ఎక్కాడు. ఇక ఏం వర్రీ అవసరం లేదు, దరికి వెళతాం. ధోనిలో ఆయన ఉన్నాడు కాబట్టి కష్టాలున్న నష్టాలను చేరిపోతాం. ఇదే ఆ స్టోరీ, ఇదే అక్కడ ఉన్నటువంటి సన్నివేశం. అర్థమైంది కదా? ఇది అక్కడ జరిగిన సంఘటన మనం అప్లై చేసుకోవాల్సింది ఇలాగనమాట. సో అర్థమైంది కదా? ఇక చెప్పాల్సిన పని లేదుగా, క్లోజ్ చేయొచ్చు. అయితే ఇది ఎలా జరిగింది, మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలి అన్నది స్టెప్ బై స్టెప్ ముందుకెళ్లే కొద్దికి మీరు దాన్ని గ్రహించగలుగుతారు. ఆ వివరణ మనం ఒక్కొక్క వచనాన్ని చూస్తే అందులో ఎలా నడుచుకోవాలి అనేది పరిశుద్ధాత్మ దేవుడు మనకి చక్కగా నేర్పిస్తాడు. నెక్స్ట్ వచనానికి వెళదాం. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయిన. చాలా జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభువారు దోణెక్కారు. ఆ యొక్క మరి దోణి మీద సముద్రంలో ప్రయాణం ముందుకు సాగుతూ ఉన్నప్పుడు తుఫాను రేగింది. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ దోణిలో ఉంది సామాన్యమైన వ్యక్తి కాదు, సృష్టికర్త. ఎవరి మూలమున, ఎవరి నిమిత్తము, ఎవరి ద్వారా సమస్తము కలిగినదో, అంటే ఆకాశము, భూమియు, సముద్రము, అందలి సమస్తము ఎవరు చేశారో ఆయన ప్రయాణిస్తున్నాడు దోణిలో. ఆ దోణి మీదకి తుఫాను వచ్చిందంటే దానికి ఎంత దమ్ము ఉండాలి, దానికి ఎన్ని గుండెలు ఉండాలి. ఎవరున్నారు అక్కడ? ఎవరిని చూస్తున్నావు నువ్వు? అసలు అక్కడ ఎవరున్నారో గమనించావా తుఫాను? కానీ తుఫాను యేసు ప్రయాణిస్తున్న దోణి మీదకు రేగింది, యేసు ప్రయాణిస్తున్న దోణి మీదకు వచ్చింది. యేసేమో ఆ యొక్క దోణి అమరమున, అంటే తర్వాత చెప్తాను ఆ పాయింట్. యేసు ప్రభు పైన, దోణి యొక్క పైన టాప్ ప్లేస్లో నిద్రపోతున్నాడు. యేసు ప్రభు నిద్రిస్తున్నాడు. పడవ ముందుకు వెళుతుంది, తుఫాను రేగింది. ఈ సంఘటన కూసేపు పక్కన పెట్టండి. ఇంకొక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తున్నాం. ఇంకొక ఓడ ప్రయాణము కూడా సముద్రంలో జరుగుతున్నప్పుడు భయంకరమైన తుఫాను రేగింది. అక్కడ ఒక వ్యక్తి ఓడ కింద నిద్రపోతున్నాడు. ఎవరైనా? యోనా. ఆ పాత నిబంధనలో మొదటి సంఘటనకి ఈ రెండవ నిబంధనలో, అంటే క్రొత్త నిబంధనలో ఈ రెండవ సంఘటనకి చాలా వ్యత్యాసం ఉంది. అక్కడ తుఫాన్ వచ్చింది, ఇక్కడ తుఫాన్ వచ్చింది. అక్కడ
పడవ ప్రయాణం, ఇక్కడ పడవ ప్రయాణం, అక్కడ ఒక వ్యక్తి నిద్రపోతున్నాడు, ఇక్కడ ఒక వ్యక్తి నిద్రపోతున్నాడు. కానీ దానికి దీనికి చాలా తేడా ఉంది. ఆ మొదటి ప్రయాణం విషయం మనం ఆలోచిస్తే ఎందుకు తుఫాన్ వచ్చింది? యేసు ప్రభు ప్రయాణిస్తున్న దోణి మీదకి ఎందుకు తుఫాన్ వచ్చింది? యోనా ప్రయాణిస్తున్న దోణి మీదకి ఎందుకు తుఫాన్ వచ్చింది? యోనా ప్రయాణిస్తున్న దోణి మీదకి తుఫాన్ ఎందుకు వచ్చిందంటే యోనా దారి తప్పాడు, యోనా దేవుణ్ణి దాటిపోతున్నాడు. అందుకే ఒక దెబ్బ కొట్టి దారిలో పెట్టడానికి, వాత పెట్టి వంకరగా ఉన్న వ్యక్తిని సరిచేయడానికి దేవుడు తుఫాను రేపాడు. అంటే అవిధేయతలో ఉన్న యోనాను విధేయతలోకి నడిపించడానికి దేవుడు తుఫాను రేపాడు. ఇది అక్కడ జరిగిన సంఘటన. మరి ఇప్పుడు కూడా తుఫాను రేగింది కాబట్టి, వ్యక్తి అంటే యేసు నిద్రపోతున్నాడు కాబట్టి దేవుడు మరి అవిధేయతలో ఉన్న యేసు ప్రభుని విధేయతలోకి తీసుకురావడానికి ఆ తుఫాను రేపింది. అసలు యేసు ప్రభు హిస్టరీలో ఆయన లైఫ్లో ఎక్కడన్నా అవిధేయత అనేది ఉందా? అసలు లేనే లేదు. అవిధేయత అనేది మచ్చుకు కూడా లేదు. మరి ఈ తుఫాను మీద, ఈ ఓడ మీద, ఈ దోణి మీద తుఫాను ఎందుకు రేగింది అంటే ఈ దోణిలో ప్రయాణిస్తున్న శిష్యులకు, విశ్వాసులకు విశ్వాస పరీక్ష కోసం తుఫాను రేగింది. అంటే వీళ్ళ విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడే ఆ సమస్యను లేవనెత్తాడు, ఆ తుఫానును రేపాడు. ఇక్కడ తుఫాను రేగడానికి కారణం అవిధేయత, ఇక్కడ తుఫాను రేగడానికి కారణం విశ్వాస పరీక్ష. అసలు వీళ్ళ విశ్వాసంలో నిలకడ ఉందా లేదా, వీళ్ళ విశ్వాసానికి ఎన్ని మార్క్స్ వేయాలి అని టెస్ట్ కోసం దేవుడు తుఫాను పంపించాడు. కాబట్టి నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ మొదటి విషయం మనం గ్రహించవలసింది ఏంటంటే మనము మన యొక్క జీవితంలో మనం దేవుని పిల్లలము, మన కుటుంబము దేవుని అంగీకరించింది, మనం రక్షించబడి మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని మనం దేవుని క్రమంలో నడుస్తూ సంఘానికి క్రమంగా వస్తూ ప్రార్థనలో వాక్యములు ఎదుగుతున్నప్పుడు మనకేవి సమస్యలు రావని అనుకోవద్దు. ఎందుకంటే నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి, నీ కుటుంబంలో విశ్వాసాన్ని, నీ వ్యక్తిగత జీవితంలో విశ్వాసాన్ని పరీక్షించడానికి నీ కుటుంబం మీదకి లేదా వ్యక్తిగతంగా నీ జీవితం మీదకి ఏదో ఒక తుఫాను వస్తుంది, ఏదో ఒక తుఫాను దేవుడు అనుమతిస్తాడు. దాని అర్థం ఏంటంటే నువ్వు నీ విశ్వాసాన్ని పరీక్షించుకోవాలి. నువ్వు నీ విశ్వాసము ఏ విధంగా ఉందన్నది దేవుడు పరీక్షిస్తున్నాడని అర్థం చేసుకోవాలి. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. యేసు వెళుతున్న దోణి మీదకి తుఫాను వచ్చింది అంటే ఖచ్చితంగా మీరే చెప్పండి, ఆ తుఫానుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తండ్రి అయిన దేవుడే అయి ఉండాలి, అంతే కదా? లేకపోతే తుఫాను ఎలా వస్తుంది? అలానే అయ్యా మేమందరం రక్షించబడ్డాం, మేము కుటుంబంగా దేవుని తెలుసుకున్నాం, మాకెందుకు వచ్చింది శ్రమ? చాలామంది అన్యులకు రావట్లేదే, మా చర్చిలోనే చాలామందికి రాలేదే, కానీ మాకెందుకు వచ్చింది అంటే దేవుడు అనుమతించాడు. దేవుడు నీ జీవితంలో నీ విశ్వాసాన్ని, నీ ఆత్మీయతను పరీక్షించడానికి నీ జీవితం మీదకి ఆ సమస్యను దేవుడు అనుమతించాడని మొట్టమొదటి మనం గ్రహించాలి. అయితే రెండో విషయం, మీరు సంఘానికి క్రమంగా రాకుండా, దేవుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధించకుండా, వాక్యానికి దూరస్తులై సగం కాలు లోకములో సగం కాలు సంఘములో వేసేటువంటి వారైతే అప్పుడు మీ మీదకు శ్రమ వచ్చినప్పుడు ఓ దేవుడు నా విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు అనుకోబాకండి. మీరు యోనా జాబితా, మీరు యోనా బ్యాచ్ అనమాట. అర్థమైందా? అప్పుడు తుఫాను మిమ్మల్ని పరీక్షించడానికి రాలేదు, మీ నడ్డి విరవడానికి వచ్చింది, మీ భక్తిహీనతను తీసేయడానికి వచ్చింది, మీ ఆత్మకు పట్టిన భ్రష్టత్వాన్ని విడిపించడానికి వచ్చింది ఆ తుఫాను. కాబట్టి శ్రమ, శోధన, ఇరుకు, బాధ, ఇబ్బంది వచ్చినప్పుడు మీరు వివేచనతో నా స్థితి ఏంటి, ఎందుకు వచ్చింది నాకు ఈ శ్రమ, నేను ఎందుకు ఈ శ్రమలో మరి గిలగిల్లాడిపోతున్నాను అని పరీక్షించుకోవాలి. దైవజనుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకొని వారు చెప్పిన దానిని బట్టి కూడా మీరు ఏ స్థితిలో ఉన్నారో మీకు అర్థమవుతుంది. కాబట్టి ఆ గ్రహింపుతో ముందుకెళ్ళాలి. కాబట్టి మీరు యోనా బ్యాచా, యేసు శిష్యుల బ్యాచా అనేది మీరే గమనించుకోవాలి. తుఫాను మాత్రం తప్పనిసరి, తుఫాను మాత్రం తప్పనిసరి. పౌలు కూడా అన్నాడు, మనము అనేక శ్రమలు అనుభవించి ఒకరోజు దేవుని దగ్గరికి వెళతామని చెప్పాడు. కాబట్టి అనేక రకాల శ్రమలు గుండా వెళతారు, కానీ నమ్మండి దరికి వెళదామన్నాడు యేసు, ధోనిలో ఉన్నాడు యేసు. కాబట్టి మనం చక్కగా మన ప్రయాణం సాగుతుందని మర్చిపోవద్దు. సో మొత్తానికి ఈ 37వ వచనం ఏం తెలియజేస్తుందంటే, యేసు వెళుతున్నటువంటి ధోని మీదకు తుఫాను రేగి, 37వ వచనం చివరి భాగం, ధోని మీద అలలు కొట్టినందున దోణె నిండిపోయిన, అంటే దోణెలోకి కూడా నీళ్ళు వచ్చేసాయి, దోణిలో కూడా నీళ్ళు వచ్చేసాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ దోణె ఉంది. ఇప్పుడు 38వ వచనానికి వెళదాం. 38వ వచనానికి వెళదాం. ఆయన దోణె అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. చాలు, అక్కడ వరకు చాలు. ఆయన దోణె అమరమున తలగడ మీద తలవాల్చుకొని అంటే
అమరము అనేటువంటి పదానికి అక్కడ అర్థం ఏంటంటే, అమరము అనేది ఏంటంటే దోణి ఇలా ఉంటుంది కదా, దోణి ఇలా ఉంటుంది, ఎండ్స్ ఇలా ఉంటాయి, పైకి ఉంటాయి. ఆ అమరమున అంటే దోణి వెనుక భాగాన ఉన్న ఎత్తైన ప్రదేశం అన్నమాట. ఆ టాప్లో, ఆ పైన యేసు ప్రభు నడుము వాల్చారు. సాధారణంగా జాలర్లు అక్కడ పడుకోవడానికి, కొద్దిసేపు కూర్చోవడానికి ఆ ఎత్తైన ప్రాంతానికి, ఆ ప్రదేశానికి వెళ్తారనమాట. యేసు ప్రభు అక్కడికి వెళ్ళి నిద్రపోతున్నాడు. ఇప్పుడు మీరే చూడండి, యేసు ప్రభు నిద్రపోతున్నాడు ఏంటి? మీరే ఆలోచించండి. యేసు ప్రభు నిద్రపోతున్నాడు ఏంటి? గుర్తుంచుకోండి, ఆయన నిద్రపోతున్నాడన్న ఒక అర్థం ఉంటుంది. గుర్తుంచుకోండి, ఆయన నిద్రలో కూడా ఒక అర్థం ఉంటుంది. సో యేసు ప్రభు అక్కడ నిద్రపోతున్నాడు. ఎందుకంటే ఉదయం అంతా చాలా మినిస్ట్రీ పనుల్లో ఉన్నాడు, పగలంతా పరిచయం చేశాడు కాబట్టి అలిసిపోయాడు, శారీరకంగా అలిసిపోయి ఆయన నిద్రపోతున్నాడు. కానీ ఎక్కడ నిద్రపోతున్నాడు, ఎప్పుడు నిద్రపోతున్నాడు? 37వ వచనం చివరి ఏం చెప్తుంది అక్కడ? దోణి మీద అల్లు కొట్టినందున దోణి నిండిపోయినో. అంటే దోణి మీదకి నీళ్ళు వచ్చేస్తున్నాయి, వాళ్ళు ఎత్తిపోస్తున్నారేమో, నీళ్లు లోపల పడుతున్నాయి, తుఫాను బాగా రేగుతుంది, భయంకరమైన భయానక పరిస్థితి అక్కడ ఏర్పడింది. ఇప్పుడు నిద్రపోతున్నాడు ఏంటి? నేను ఇప్పుడే చెప్పాను కదా, యేసు నిద్రపోతున్నా ఒక అర్థం ఉంటుంది అనమాట. కానీ చర్చిలో మనం నిద్రపోతున్నామంటే అర్థం పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ఎక్కువైందని అర్థం. అంతే కదా. యేసు నిద్రకు కూడా ఒక అర్థం ఉంది. నేను చెప్తా, ముందుకెళ్ళే కొద్దికి మీకు అర్థమవుతుంది. యేసు అక్కడ నిద్రపోతున్నాడు. అయితే మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, నేను చెప్పా కదా ఇది విశ్వాసపు పరీక్ష అని. ఆయన నిద్ర నటించట్లా. గుర్తుంచుకోండి, హీఈస్ నాట్ యాక్టింగ్. ఆయన నిద్ర నటించట్లేదు, నిజంగానే అలిసిపోయాడు. శారీరకంగా ఆయన అలిసిపోయాడు కాబట్టి నిద్రపోతున్నాడు. ఇది నాణ్యానికి ఒకవైపు. నాణ్యానికి రెండో వైపు ఏంటంటే, బీయింగ్ గాడ్, ఒక దేవుడిగా హీ నోస్ ఎవ్రీథింగ్. ఆయనకు ప్రతిదీ తెలుసు. ఆయన దేవుడు, మానవుడు మాత్రమే కాదు. మనం నిద్రపోతుంటే మన చుట్టూ ఏం జరుగుతుందో మనకు తెలియదు. మగత నిద్రలో ఉంటే మనకు తెలియదు. కానీ ఈయన దేవుడు కాబట్టి నిద్రలో ఉన్నాడు, నిద్రపోతున్నాడు, యాక్ట్ చేయట్లేదు. మనం అప్పుడప్పుడు యాక్ట్ చేస్తూ ఉంటాం, అలాంటి నిద్ర కాదు, నిజంగా నిద్రపోతున్నాడు. అయినప్పటికీ ఆయన దేవుడు కాబట్టి ఆయనకు ముందే తెలుసు, అన్నీ తెలుసు. అసలు అక్కడి వరకు ఎందుకు, దోణి ఎక్కక ముందే ఆయనకు తెలుసు. దోణి ఎక్కక ముందే తుఫాను వస్తుందని తెలుసు, తుఫాను రేగుతుందని తెలుసు, ఇవన్నీ తెలుసు. అయినప్పటికీ ఆయన నిద్రపోయాడు. ఎందుకు నిద్రపోయాడు అంటే, యేసు ప్రభు వాళ్ళని పరీక్షిస్తున్నాడు. వీళ్ళు ఏం చేస్తారు, నా యాబ్సెన్స్లో ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారు, నా దగ్గరికి వస్తారా లేదా అని యేసు ప్రభు వాళ్ళని పరీక్షిస్తూ నిద్రలోనికి ఉపక్రమించాడు. మొత్తం నిద్రలో ఉన్నాడు యేసు ప్రభు, లేగవట్లేదు. యేసు ప్రభు నిద్రలోనికి పూర్తిగా వెళ్ళిపోయాడు అన్నది మనకు అక్కడ తెలియజేస్తుంది. కానీ అక్కడ విషయం ఏంటంటే, యేసు ప్రభుకి అంతా తెలుసు. యేసు ప్రభుకి అంతా తెలుసు. ఇప్పుడు ఏమైందో చూడండి. శిష్యులు ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు. ధోనిలో వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వాళ్ళు వెళ్ళారు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత వీళ్ళు చేసినటువంటి ఒక పనిని మనం ఇప్పుడు ధ్యానిస్తాం. అందులో ఒక ప్రశంసించదగ్గ విషయము ఉన్నది, అంతేకాకుండా ఒక తప్పు పట్టవలసిన విషయం కూడా ఉన్నది. ఒక గుడ్ థింగ్, ఒక బ్యాడ్ థింగ్ చేశారు వీళ్ళు. గుడ్ థింగ్ ఏంటో చెప్తాను, బ్యాడ్ థింగ్ ఏంటో చెప్తాను. అంటే వారు చేసిన పనిలో ప్రశంసించే విషయము ఉన్నది, అలానే వారిని తప్పు పట్టే విషయం కూడా ఉన్నది. మొట్టమొదట ప్రశంసించే విషయం ఏంటంటే, యేసు దగ్గరికి వెళ్ళి వారు యేసును లేపారు. ఇది ప్రశంసించదగిన విషయం. చూద్దాం, అక్కడ రాయబడింది. ఆయన 38వ వచనం, ఆయన దోణి అమరమును తలగడ మీద తలవాల్చుకుని నిద్రించుచుండెను. అందరూ వెళ్ళారు. వారు ఆయనను లేపి, చాలు అక్కడి వరకు చాలు, లేపి అక్కడి వరకు చాలు. ఆ మాట నాకు చాలా ఇష్టం. వాళ్ళు చేసిన ది వెరీ బెస్ట్ థింగ్ ఏంటంటే ఆయన లేపారు. ఆయన లేపకపోతే చాలా దారుణంగా ఉండేది పరిస్థితి. ఆయన లేపారు అంటే ఆయన లేపడం వాళ్ళు చేసినటువంటి చాలా మంచి విషయం అని మనం గమనించాలి. అంటే సమస్య వచ్చింది, తుఫాన్ వచ్చింది, ఓడలోని నీళ్ళు వచ్చేస్తున్నాయి, తోడుతున్నారు, చాలా భయానక పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇప్పుడు వీళ్ళకి అర్థమైంది, ఇదిగో ఇక మన వల్ల కాదులే కానీ మనం ఆయన లేపాల్సిందే. ఇప్పుడు దాకా డిస్టర్బ్ చేయడం ఎందుకులే, పరిచర్య వల్ల అలసిపోయాడు అనుకున్నాం, కానీ ఇక ఇప్పుడు కానీ మనం లేపకపోతే మొత్తం తలక్రిందులు అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆయన లేపాల్సిందే అని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి విన్నపం చేస్తున్నారు. అయ్యా లేవయ్యా, నువ్వు లేవయ్యా కొంచెం అని రిక్వెస్ట్ చేశారు, ప్రార్థించారు, వేడుకున్నారు. మనం కూడా గుర్తుంచుకోవలసిన విషయము, పాటించవలసిన విషయం ఏంటంటే, మన జీవితంలో కూడా మనకు సమస్యలు ఎదురైనప్పుడు, అది ఎటువంటి సమస్య అయినా సరే మనకి ఎదురైనప్పుడు మొట్టమొదట ఆ సమస్యల్లో మనము దేవుణ్ణి లేపటం నేర్చుకోవాలి, దేవుణ్ణి ఇన్వాల్వ్ చేయటం నేర్చుకోవాలి, దేవుడి దగ్గర మొరపెట్టుకోవడం నేర్చుకోవాలి. మనకున్న సమస్యను మొట్టమొదట దేవుడికి చెప్పడం నేర్చుకోవాలి. బైబిల్లోకి వచ్చినా నేను మీకు చూపిస్తాను. కీర్తన 55వ అధ్యాయం, కీర్తన 55వ అధ్యాయము 16వ వచనం నుంచి నేను చదువుతాను, మీరు గమనించండి. బైబిల్స్లో కీర్తన 55వ అధ్యాయము 16వ వచనం నుంచి నేను చదువుతాను. అక్కడ భక్తుడు ఏం చేస్తున్నాడో చూడండి.
అయితే నేను దేవునికి మొర్రపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును. అయ్యా, ఎప్పుడెప్పుడు మొరపెట్టుకుంటావు? సాయంకాలం, ఉదయము, మధ్యాహ్నము నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును. ఆయన నా ప్రార్థన నా ఆలకించును. అయ్యా, ఎప్పుడు చేస్తున్నావు నీవు ఈ ప్రార్థన అంతా? 18వ వచనం, నా శత్రువులు అనేకులై ఉన్నారు. నా శత్రువులు అనేకులై ఉన్నారు. ఇప్పుడు ఈ వ్యక్తి ఇబ్బందుల్లో పడ్డాడు, శత్రువు దాడి చేస్తున్నాడు. అదేంటి అన్నది స్పష్టంగా మనకు తెలియకపోయినా అనేక రకాల శ్రమల్లో, ఇరుకులో, ఇబ్బందులు ఉన్నప్పుడు అంటున్నాడు, నేను మొరపెట్టుచున్నాను, నా ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు, నా ప్రార్థన దేవుడు వింటాడు, నేను ఆయన మొరపెట్టుకుంటాను, ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము ఆయనకు మొరపెట్టుకుంటానంటున్నాడు. కాబట్టి ఇక్కడున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు దేవుడికి మొరపెడుతున్నారా? మీరు దేవుడికి మొరపెడుతున్నారు ఎప్పుడు? సమస్యల్లో, మీ కుటుంబాన్ని, మీ జీవితాన్ని, మీ భవిష్యత్తుని మరి ఇబ్బందుల్లోకి నెట్టేటువంటి సంఘటనలు జరిగినప్పుడు మీరు దేవుడికి మొరపెడుతున్నారా? మీరు అనొచ్చు వెంటనే, ఏంటి బ్రదరు, నేను చెప్పపోతే దేవుడు తెలీదా? దేవుడు ఇన్వాల్వ్ అవ్వడా? నేను లేపితేనే లేస్తాడా? దేవుడు కొనుకడు, నిద్రపోడని బైబిల్లో ఒక వచనం రాయబడిందిగా. ఈ స్టేట్మెంట్స్ ఏం తక్కువ లేదు. కానీ ఇక్కడ ఉన్న పాయింట్ మనం గమనించాల్సింది ఏంటంటే, అక్కడ యేసు ప్రభు నిద్రపోతున్నాడు, కానీ ఆయనకు మొత్తము తెలుసు. కానీ యేసు ప్రభు చూస్తున్నాడు, నన్ను లేపుతారా లేపరా, నన్ను లేపుతారా లేపరా. పోయినసారి నేను వచ్చినప్పుడు ఆదివారం సాయంత్రం మనం ఒక సంఘటన ధ్యానించాం. మీకు గుర్తుందో లేదో, భర్తిమయ్య గురించి ధ్యానించాం. గుడ్డివాడైన భర్తిమయ్య గురించి మనం ధ్యానించాం. గుడ్డి భిక్షకుడైన భర్తిమయ్య రోడ్డు మీద కూర్చున్నాడు. ఇతనికి అవసరత ఉంది, గుడ్డోడు, ఎవరు పట్టించుకోవట్లేదు. ఇతనికి చూపు వస్తే బాగుండు. చూపు ఇవ్వగలిగిన యేసు ఆ దారిలో నడుచుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు యేసు ప్రభుకి అక్కడ గుడ్డోడు ఉన్నాడని తెలుసు, గుడ్డోడికి చూపు కావాలనే విషయం తెలుసు. యేసు ప్రభు తిన్నగా అతని దగ్గరికి వెళ్ళి అతన్ని స్వస్థపరచవచ్చు కదా, స్వస్థపరచాల. యేసు ప్రభు తన పాఠం తనకు వెళ్ళిపోతున్నాడు, అంతే, తన దారిలో తను వెళ్ళిపోతున్నాడు. అలా వెళ్ళిపోతున్నటువంటి యేసు ప్రభు ఆగాడు. ఎందుకు ఆగాడో తెలుసా? ఆ గుడ్డి భిక్షకుడైనటువంటి భర్తిమయ్య అరిచాడు, కేక వేశాడు, ప్రార్థించాడు, కాబట్టి యేసు ప్రభు ఆగాడు. నేనంటాను, అక్కడ మనం ఆ రోజు చూసాము, ఆ భర్తిమయ్య యేసు ప్రభు నడుస్తున్న యేసు ప్రభుని ఆపేశాడు. యెహోషువ ప్రార్థించినప్పుడు సూర్యుడు ఆగిపోయాడు, కానీ గుడ్డోడు ప్రార్థించినప్పుడు ఆ సూర్యుణ్ణి సృష్టించిన నీతి సూర్యుడు ఆగిపోయాడు. అంటే ప్రేయర్ పవర్, ప్రార్థనకున్న శక్తి ఈరోజు చాలామంది క్రైస్తవులు గమనించట్లేదు. బ్రదర్, నేను గుడ్డోడిని, ఆయన వచ్చి నన్ను స్వస్థపరచొచ్చుగా, స్వస్థపరచడు. ఆయన దారిలో ఆయన వెళ్తున్నాడు, నీకు కావాలంటే నువ్వు పిలువు, వస్తాడు. ఆక్రందన ఏంటో నీలో ఉండాలి. నీకు సమస్య ఉంటే, నీకు నొప్పి ఉంటే, నీకు బాధ ఉంటే నువ్వు అరవాలి. ఈ గుడ్డివాడు అరవాలి, అయ్యా నాకు ఈ సమస్య ఉంది, నా కుటుంబంలో ఈ సమస్య ఉందని అడగగానే నడుస్తూ వెళ్ళిపోతున్న యేసుప్రభు ఆగిపోయాడు. నిద్రిస్తున్న యేసుప్రభు లేచాడు. ఎప్పుడు? వీళ్ళు పిలిచినప్పుడు లేచాడు, వీళ్ళు ఆయన లేపినప్పుడు ఆయన లేచాడు. అలానే మన జీవితంలో కూడా కొన్నిసార్లు గుర్తుంచుకోండి, అడుగుడి మీకు ఇవ్వబడును అని అనలేదా? నాకు మొరపెట్టుము నేను ఉత్తరమిస్తానని అనలేదా? ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తానని అనలేదా? ఈ వచనాల సారాంశం మనకేం తెలియజేస్తుందంటే, క్రైస్తవులు తమ జీవితాల్లో ఎదురైన కష్టాలను బట్టి, బాధలను బట్టి వ్యక్తిగతంగా దేవుని యొద్ద మొరపెట్టేవారిగా ఉండాలి. నేను మొరపెట్టుచున్నాను. ఎప్పుడెప్పుడు మొరపెడుతున్నావు? ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము. అంటే మనకున్న సమస్యను దేవుని దగ్గర ఆక్రందనతో అడగడం నేర్చుకోవాలి. ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవులు ప్రార్థన నేర్చుకోవట్లేదు, సమస్యల్లో సతమతమైపోతున్నారు, సమస్యలు అటు ఇటు తిరుగుతున్నారు, వారంతటా వారేదో చేద్దాం అనుకుంటున్నారు. దోణిలోకి నీళ్లు వస్తున్నాయి, తోడుతున్నారు, అంటే బకెట్ పెట్టి నీళ్లు బయటికి పోస్తున్నారేమో. ఎంతసేపు తోడతారు? అదేదో ఆ సమస్యను పరిష్కరించే వ్యక్తిని లేపొచ్చు కదా. మన సమస్యల్లో మనమే అలానే వదిలేస్తే కొద్దిసేపటికి దోణె మునిగిపోతుంది, దోణె నీళ్లతో నిండిపోతుంది, దోణె తలకిందులైపోతుంది. ఈరోజు చాలాసార్లు క్రైస్తవులు సమస్యల సుడిగుండంలో ఇరుక్కొని అనేక రకాల విషయాల్లో పడిపోయి వెనక్కి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే, దే డోంట్ ప్రే. వాళ్ళు ఆయన లేపరు. లేయా, మా జీవితంలో కార్యం చేయి, మా జీవితాన్ని ఉద్ధరించు, అబ్బా తండ్రి అని మొరపెట్టుకునే ఆత్మను మీకు ఇచ్చానన్నాడు. ఎందుకు ఇచ్చాడంటే, అరవడానికి, కేక వేయడానికి, పిలవడానికి, ఆయన్ను మన జీవితంలోనికి ఇన్వాల్వ్ చేసేటట్లుగా ప్రార్థించడానికి. మీరు ప్రార్థిస్తారా? మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ ప్రశ్న నేను ఈ మెసేజ్ అంతట్లో తరచుగా అడుగుతాను. మీరు ప్రార్థిస్తారా? సమస్యల సుడిగుండంలో దేవుణ్ణి అబ్బా తండ్రి అని మొరపెట్టుకునేంత డీప్ అటాచ్మెంట్తో దేవుని మీద ఆధారపడుతున్నారా? ఇక్కడ సమస్యలు లేని వాళ్ళు ఎవరైనా చేయొత్తండి అంటే ఒక్కళ్ళు కూడా ఎత్తరు, నాతో సహా. అవునా కాదా? మనందరికీ ఏదో ఒక రక సమస్యలు ఉంటూనే ఉంటాయి.
ఒకటి పోతే ఒక సమస్య వస్తూనే ఉంటుంది. యవనస్తులకి యవన కాలం సమస్యలు, పెళ్ళైన వారికి వాళ్ళ సమస్యలు, వృద్ధులకి వాళ్ళ సమస్యలు. కానీ సమస్యలలో దేవుణ్ణి లేపడం మనం నేర్చుకోలేదు. దేవా, ఇది మా పరిస్థితి, రాయ మా జీవితంలోనికి, మా జీవితంలో పని చేయి ప్రభువా అని దేవుణ్ణి అడగటంలో మనం విఫలమయ్యాం. ఇప్పుడు వారు ఒక తప్పు చేశారని చెప్పే కదా, ఆ తప్పుని ఇప్పుడు మనం ధ్యానించాం. చివరిలో వాళ్ళు చేసిన తప్పేంటో మనం ధ్యానిస్తాం. 38వ వచనం ఇంకా మనం ముగించుకోలేదు. ఆ మిగిలిన సగభాగాన్ని చివరిలో ధ్యానిద్దాం. దాన్ని అలా పక్కన ఉంచండి. 39వ వచనానికి వెళ్ళిపోండి. 39వ వచనానికి వెళ్ళిపోండి. ఇప్పుడు వరకు ఏం జరిగింది? ఆయన లేపారు కదా. ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. ఆయన లేచి ఏం చేశాడో చూడండి. 39వ వచనం. అందుకు ఆయన లేచి, చాలా అక్కడ వరకు చాలా తొందరపడద్దు, ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆయన లేచాడు. ఆయన హీ గాట్ అప్ అంటే ఇంగ్లీష్లో హీ అరోజ్ అంటే ఒక్కసారిగా ఆయన లేచాడు. నాకు అనిపించింది, నేను ఆ సన్నివేశాన్ని ధ్యానిస్తున్నాను. తుఫాన్ వచ్చింది, అలలు కొడుతున్నాయి, బోటు మొత్తం నిండిపోయింది అక్కడ. వీళ్ళు వెంటనే యేసుప్రభుని లెగవయ్యా అన్నారు. యేసుప్రభు వెంటనే లేచాడు. నేను అనుకుంటాను, ఆయన లెగవగానే తుఫానుకి గుండె జారిపోయి ఉంటుంది. అంటే ఏం లేచాడేంటి, ఇప్పుడు దాన్ని నిద్రపోతున్నాడు, ప్రశాంతంగా ఉంది, నా పని నేను చేసుకుంటున్నాను, ఏం లేచాడేంటి అంటే ఒకసారి. ఎందుకంటే తుఫానుకి తెలుసు ఆయన సృష్టించింది ఎవరో, గాలికి తెలుసు ఆయన తమను సృష్టించింది ఎవరో గాలికి తెలుసు, సముద్రానికి తెలుసు. కాబట్టి ఒక్కసారి ఆయన సీన్లోకి రాగానే, ఆయన లేవగానే ఒక్కసారిగా అది తుఫానుకు సైతం ఒక్కసారిగా గడబడ అనిపించుంటుంది, వెన్నులో వణుకు మొదలై ఉంటుంది. మొత్తానికి ఆయన లేచాడు. వీళ్ళు లేపినప్పుడే లేచాడు. గుర్తుంచుకోండి, నేను ఎప్పుడు అంటాను, సమస్యలు వచ్చినప్పుడు మూలకు వెళ్ళి మోకరిస్తే సమస్య సగం చచ్చిపోయింది. కానీ మనం చేయం అది. ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో దేవుణ్ణి రంగంలోకి దించుతున్నామని అర్థం. ఆ సమస్యల మధ్యలోనికి పరిష్కారకుడిగా దేవుణ్ణి నిలబెడుతున్నామని అర్థం. కానీ అది చేయకపోవటం వల్లే సమస్యలు మన నెత్తి మీదకి ఎక్కి మనల్ని తొక్కుతాయి అన్నమాట కిందకి. కానీ దేవుడి ఉద్దేశం ఏంటంటే సమస్యల పైన నువ్వు ఉండి సమస్యలను కిందకు తొక్కాలి. అలా చేయగలిగేది ఎప్పుడు అంటే యేసును లేపినప్పుడు, ఆయన లేచినప్పుడు. తుఫాను భయపడినట్టుగా నీ సమస్య కూడా ఆయన ఒక్కసారి ఇంటర్ఫియర్ అయితే నీ సమస్య భయపడుతుంది. సో లేచి ఏం చేశాడంట? ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయను. సో మొత్తానికి యేసు ప్రభు లేచి గాలిని గద్దించాడు. ఒక్కసారిగా ఆయన గాలి వైపు చూశాడు, తీవ్రంగా చూశాడు. ఒకే ఒక్క మాట అన్నాడు, సైలెన్స్, బీ స్టిల్. గాలిని చూస్తున్నాడు, నిశ్శబ్దమై ఊరకుండు, సైలెన్స్, బీ స్టిల్. ఇంగ్లీష్లో కొన్ని అమెరికన్ స్టాండర్డ్ వర్షన్స్లో ఉంటుంది, ష్, బీ స్టిల్, ష్ అన్నాడు అంతే. ఏమండి, మనం పెంచుకుంటున్న కుక్క పిల్ల పప్పి, అది మనం పెడితే తింటది. మనం కొన్నిసార్లు ఉష్ అంటే అదే మన మాట ఏందో కదా, అదే మన మాట ఏందో. అంటే ఈయన చూడండి, ఒక కుక్క పిల్లల్ని పిలిచినట్టు, ఏదంటో తన పెంపుడు జంతువుని పిలిచినట్టు అన్నాడు, ఇష్ అంటున్నాడు అంతే, బీ స్టిల్ అంటున్నాడు. అంటే ఎవరండి? అయినా సృష్టికర్త. ఇక్కడ ఈ ప్యాసేజ్ మీకు ధ్యానిస్తే ఆయన దైవత్వం బయటపడుతుంది. ఆయన దేవుడు, అందుకే తుఫాన్తో మాట్లాడుతున్నాడు ఆయన. సాధారణంగా నేను గాలితో మాట్లాడుతున్నాను, నాకు పిచ్చెక్కింది అనుకుంటారు మీరు, గాలితో మాట్లాడుతున్నాడు అనుకుంటారు. కానీ ఈ నిజంగా గాలితోనే మాట్లాడుతున్నాడు. తుఫాన్ చెప్తున్నాడు, ఏ బీ స్టిల్. ఆయన గద్దించాడు అంతే. వెంటనే ఏమైపోయింది? ఆయన గద్దించగానే ఏమైపోయింది? అక్కడ చూడండి, గాలిని గద్దించగానే నిశ్శబ్దం ఎవరికొండ సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయను. ఏమంటే నిమ్మళమాయనని రాయలేదు, మిక్కిలి నిమ్మళమాయను. అంటే ఆయన గద్దించగానే, ఆయన ఆజ్ఞాపించగానే, మీరే ఆలోచించండి, ఒక అర్ధ గంటలో మొత్తం నిమ్మళమైపోయి ఉంటుంది కదా. అర్ధగంట పడుతుందా? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, ఒక్క సెకండ్ బట్టి ఉండదు. ఆయన చెప్పాడంతే, అంతే, వెంటనే అది నిమ్మళమైపోయాను. సాధారణంగా తుఫాను గ్రాడ్యువల్గా తగ్గుతుంది. హెవీ రెయిన్ కూడా ఒకేసారి సడన్గా ఒక గ్రీన్ సిగ్నల్ రెడ్ సిగ్నల్గా మారినట్టు టప్ అంట మారదు. నిదానంగా హెవీ రెయిన్ అయినా తగ్గుతూ వస్తుంది. కానీ ఇక్కడ ఆజ్ఞాపించిన వ్యక్తి ఎవరంటే సృష్టికర్త. ఇక వెంటనే సర్దేసుకోవాలి, నువ్వు మాట్లాడటం లేదు. ఇక ఆయన తుఫానుని ఆజ్ఞాపించగానే అది అణిగి మిక్కిలి నిమ్మళమాయను. వెంటనే అది నిమ్మళమైపోయింది. ఇది మనకేం తెలియజేస్తుందంటే ఆయన యొక్క అథారిటీ. అక్కడ ఉన్నవాళ్ళు, ఏంటి తుఫాన్ వచ్చింది, ఇక్కడ ఆనవాళ్ళేవి లేవే, ఆనవాళ్ళు కనిపించట్లేదు. జస్ట్ 1 సెకండ్ ముందు ఉధృతమైన తుఫాను. కానీ ఎప్పుడైతే ఆయన గద్దించాడో అది వెంటనే పూర్తిగా మారిపోయింది. అందుకే ఒక భక్తుడు అంటాడు, ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది.
ప్రార్థన మన సమస్యల్లో దేవుడు ఎప్పుడైతే ఇన్వాల్వ్ చేసేటట్లు చేస్తుందో అది పూర్తిగా మార్చి చేస్తుంది. ఇప్పుడు మీరే చెప్పండి, ఒక్క సెకండ్లోనే ఈయన మొత్తం తలకిందులు చేశాడు. అప్పుడు వరకు తుఫాను రేగుతుంది, దోణ నిండుతుంది, తోడి పోస్తున్నారు. 1 గంట ప్రయత్నించారో 2 గంటలు ప్రయత్నించారో బైబిల్ మనకు చెప్పటం లేదు. కానీ ఈయన లేచి 1 సెకండ్లో సొల్యూషన్ ఇచ్చాడు. ఓ జాలరులు, ఓ పేతురు, యోహాను, యాకోబు, తుఫాను మీకు పెద్దది, ఆయనకు పెద్దది కాదు. తుఫాను మీకు సమస్య, ఆయనకు సమస్య కాదు. నా ప్రియ తోటి క్రైస్తవ సహోదరుడా, సహోదరి, మీ సమస్య మీకు పెద్దది, కానీ ఆయనకు కాదు, ఆయనకు కాదు. మీ సమస్యల్లో మీరు నెల కొట్టుబెట్టాడుతారు, సంవత్సరం కొట్టుబెట్టాడుతారు, లేదా 10 సంవత్సరాల సమస్యతో కొట్టుబెట్టాడుతారు. కానీ నిజంగా ఆయన రంగంలోకి దిగితే ఆయనకి ఒక్క సెకండ్లో అది పరిష్కారం. కానీ ఆయన చిత్తానుసారంగా, ఆయన ఉద్దేశాల మేర మీ ఆత్మక్షేమం కొరకు ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క వ్యక్తితో ఒక్కొక్క విధంగా డీల్ చేస్తాడు ఆయన. సో అందరి విషయంలో ఒకే సెకండ్లో అయిపోద్దని నేను అంటలేదు. కానీ ఏమన్నానంటే, ఇక్కడ నుంచి మనం గ్రహించాల్సిన పాయింట్ ఏంటంటే, మన సమస్యలు మనకి సమస్యలు, కానీ మన సమస్యలు అసలు ఆయనకి సమస్యలే కాదు. యేసు ప్రభు కూడా లేచి ఒకసారిగా చూసి, ఇది హెవీ సైక్లోన్ అనుకుంటా, ఇప్పుడిప్పుడే అవదలే కానీ కుసేపు నేను కూడా ఒంటరిగా ప్రార్థన చేసి దీని సంగతి చూస్తానని అన్నాడా? అంటే ఆయనకి సమస్య పెద్దది కాదు. గుర్తుంచుకోండి, ఒకవేళ పేతురు యొక్క అత్త జ్వరముతో బాధపడుతుంటే యేసు ప్రభు వెళ్ళి ఆమెను దర్శించగానే ఆమె వెంటనే జ్వరం నుంచి విడుదల పొందింది. అలానే యేసు ప్రభు 1000 మందికి రొట్టెలు పంచిపెట్టాడు. అలానే మరి అనేక చోట్ల యేసు ప్రభు అద్భుతాలు చేశాడు. ఇప్పుడు తుఫాను ముందు ఏమైనా నిలబెట్టారు, అయ్యో తుఫాను సంగతి కూడా నువ్వు చూడంటే, ఆ తుఫాన్తో నేను ఎప్పుడు డీల్ చేయలేదు, కొంచెం దీని మీద వర్కౌట్ చేయాలి, నేను ఇది అసలు సాధ్యపడతా లేదు, కొంచెం ఎస్టిమేషన్ వేయాలని అన్నాడా? లేదు. అంటే ఇక్కడ పాయింట్ గమనించండి, పేతురు అత్త జ్వరమును స్వస్థపరచుట అన్నది ఆయనకి ఎంత సులువో, తుఫానును ఆపుట కూడా ఆయనకి అంతే సులువు. అవునా కదా? డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫీవర్ పేషెంట్ని, ఆ ఫీవర్ ఏముందండి, 2 డోలోలు వేస్తాను లేదా 2 ఇంజక్షన్ చేస్తాను అంటాడు. కానీ ఒక భయంకరమైన గడ్డ లోపల ఉన్న వ్యక్తిని డాక్టర్ ఎలా ట్రీట్ చేస్తాడు? నువ్వు జాయిన్ అవ్వాలి, ఆపరేషన్ చేయాలి అంటే హెవీ ప్రాసెస్ ఉంటుంది. కానీ ఒక జ్వరం ఉన్న వ్యక్తి అయినా, కడుపులో గడ్డ ఉన్న వ్యక్తి అయినా యేసుప్రభు దగ్గరికి వెళ్తే యేసుప్రభుకి 2 సమానమే. పేతురు యొక్క అత్త జ్వరమును గద్దించేటప్పుడు వెంటనే చేశాడు. ఇప్పుడు తుఫానికి కొంచెం సేపు ఆయన ఆలోచించుకోవాలా, కూసేపు ఆగాలా? అవసరం లేదు. ఆయనకి 2 ఒకటే. గుర్తుంచుకో, మీ జీవితంలో చిన్న సమస్యలు కొన్ని ఉంటాయి, పెద్ద సమస్యలు కొన్ని ఉంటాయి. మీరు అనుకుంటారు చిన్న సమస్య అంటే దేవుడు పరిష్కరిస్తాడు, కానీ పెద్ద సమయం అంటే పాపం దేవుడికి కూడా బడ్జెట్ ఉండాలిగా, దేవుడు కూడా ఆలోచించాలిగా. మీకు చిన్న పెద్ద తేడాలు ఉంటాయి, కానీ దేవుడికి అసలు చిన్న పెద్ద తేడా ఉండవు. ఆయనకి ప్రతి సమస్య చిటికలో పరిష్కరించగలిగిన దేవుడు, ఆయన ఉద్దేశాల మేర పరిష్కరించగలిగిన దేవుడు. ఇట్ వాజ్ ఎ టూ బిగ్ ప్రాబ్లం ఫర్ యూ బట్ నాట్ ఫర్ జీసస్. కాబట్టి మన జీవితంలో మనం ఏంటంటే, ప్రార్థిస్తే దేవుణ్ణి మన జీవితంలోనికి మనం తీసుకురాగలం. అందుకే నేను అంటాను, యూ కెనాట్ స్టాప్ ద స్టార్మ్ బట్ యూ కెన్ వేకప్ ద స్టాపర్ ఆఫ్ ద స్టార్మ్. మీరు తుఫానును ఆపలేరు, కానీ తుఫానును ఆపే వ్యక్తిని లేపగలరు. అర్థమైందా? గడి చప్పుడు దీన్ని మైంపరుస్తారా? మనం తుఫానును ఆపలేం, కానీ తుఫానును ఆపే వ్యక్తిని లేపగలం త్రూ ప్రేయర్. మనము కార్యాలు చేయలేం, కార్యాలు చేసే హస్తాన్ని కదపగలం మనం. ఒక వ్యక్తి అంటాడు, ప్రార్థన దేవుడి హస్తాన్ని కదుపుతుంది. దేవుడి హస్తం నీ జీవితంలో ఉన్న సమస్యలను కదిలించేసి పరిష్కారం చూపుతుంది. కాబట్టి ఎంతమంది ఈ విషయాన్ని అర్థం చేసుకుంటున్నారు? ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులు ప్రార్థనకు దూరం అవుతున్నారు, లేదంటే వైరాగ్యంలోకి వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళ జీవితంలో కొన్ని పరిస్థితులు అనుమతించబడినప్పుడు, కొన్ని పరిస్థితులు వారు చిక్కుని పోయినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, కానివ్వండి ఏదైతే అదైతే చూద్దాం. ప్రార్థించరు, అన్యులు మాట్లాడినట్లు వైరాగ్యంతో మాట్లాడిన చూద్దాం, ఏదైతే జరిగిద్దో చూద్దాం, కానీ కొన్నాళ్ళు చూడనివ్వండి అంటారు. ఇక్కడ గమనించండి, పేతురు కూడా ఒకవేళ అలా ఆలోచిస్తే, పేతురు కూడా నీళ్ళు వస్తున్నాయి లోపలికి, యేసు ప్రభు నిద్రపోతున్నట్టు, పేతురు కూడా నేను లేపను, చూద్దాం ఎంతసేపు నిద్రపోతాడు, నిద్రపోని అనుకుంటే, ఏదైతే దైద్ది మునిగితే మునిగా చూసుకుందాం అని పేతురు అంటే, ఓ పేతురు నీకో విషయం అర్థం కాల, ఓడ మునిగితే మీరందరూ చేస్తారు, ఆయనకేమైంది సముద్రం మీద నడుచుకుంటూ ఒడ్డుకి వెళ్ళిపోతాడు. అంతేకాదండి పాయింట్ అక్కడ. కాబట్టి పేతురు ఏదైతే అదేది అంటా లేదు, నీకు యేసు కావాల్సిందే. గుర్తుంచుకో, నువ్వు ఆయన్ని పరీక్షించకూడదు, ఆయన నిన్ను పరీక్షిస్తాడు. యేసు నిద్రపోతూ వీరిని పరీక్షిస్తున్నాడు, కానీ వీళ్ళు యేసుని పరీక్షించకూడదు. ఎప్పుడు లెగుతాడు చూద్దాం. ఏమంటే మీరే ఆలోచించండి ఒకసారి.
మీది పూరిల్లు అనుకోండి, పెంకుటిల్లు అనుకోండి, ఇలా స్లాబ్ ఉన్నది కాకుండా పెంకుటిల్లు అనుకోండి, పెద్ద తుఫాన్ వచ్చింది, వర్షం పడుతుంది, ఇల్లు కారుతుంది అనుకోండి. ఆ సమయంలో మీ పెద్ద కొడుకు గుర్రు పెట్టి నిద్రపోతుంటే ఏం చేస్తారు మీరు? ఒక్కడ పీకి, ఎరా ఇప్పుడు నిద్రపోయే సమయం వారు, ఇల్లు కారుతుంది, వాగొస్తుంది, వరద వస్తుంది, లేచి పని చేయని అంటారా లేదా? అలానే అక్కడ పేతురు యోహాను కూడా అలలు వస్తున్నాయి, నీళ్లు కొడుతున్నాయి, నిండిపోతున్నాయి, నిద్రపోతున్నాడు. పోనీ నిద్ర ఎంతసేపు పోతాడు చూద్దాం అని నువ్వు యేసు గురించి ఆలోచించకూడదు. యేసు నిన్ను పరీక్షిస్తాడు, కానీ నువ్వు యేసును, మనము దేవుణ్ణి పరీక్షించకూడదు. సమస్యల సుడిగుండంలో చిక్కున్నప్పుడు చేస్తాడులే దేవుడు, ఎప్పటికప్పుడు చేస్తాడు అని మాట్లాడటం కాదు, మూలకు వెళ్ళి మోకరించి ప్రార్థించుకుని నేర్చుకోవాలి. చాలామంది భక్తి ఎలా ఉందంటే మాటల్లోనే ఉంది, మాటల్లోనే ఉంటుంది. కానీ గుర్తుంచుకోండి, మూలకు వెళ్ళి ప్రార్థించేటువంటి అనుభవాలు ఈ రోజుల్లో చాలామందికి తక్కువైపోతున్నాయి. నా ప్రియ సహోదరుడా, సహోదరి, అసలు నీకు ప్రార్థించే అలవాటు ఉందా? పట్టుమని 15 నిమిషాలు ప్రార్థన చేయలేని అసమర్థ క్రైస్తవులు ఈరోజు క్రైస్తవ సంఘంలో ఉన్నారు. 15 నిమిషాలు ప్రార్థించలేరు వాళ్ళు. పావు గంట పాడమనండి పాడతారు, పావు గంట పని చేయమనండి పని చేస్తారు, గంట పని చేస్తారు, గంట పాడతారు, గంట ఇది చేస్తారు, గంటల ప్రసంగాలు వినమనండి వింటారు. కానీ మూలకెళ్ళి ఒక 10-15 నిమిషాలు ప్రార్థన చేయయ్యా అంటే వాళ్ళకి ఇక టైం నడవదన్నమాట. ఇక వాళ్ళకి ఏం ప్రార్థించాలో రాదు. అంటే వాళ్ళు ప్రార్థన అనేది నేర్చుకోలేదు. దే డిడ్ నాట్ లెర్న్ ప్రేయర్. వాళ్ళు దేవుడి మీద ఆనుకొనుట, దేవుణ్ణి మరి ప్రార్థించి మొర్రపెట్టుకొనుట అనేది నేర్చుకోలేదు. The greatest lack in the church is prayer. The desperate need of present Christendom is prayer. ప్రస్తుతపు క్రైస్తవ ప్రపంచంలో అత్యంత అవసరం ఏంటంటే ప్రార్థన. ఈరోజు సంఘాలలో కొరబడింది ఏంటంటే ప్రార్థన. గుర్తుంచుకోండి, ఈరోజు సంఘాలలో ఎక్విప్మెంట్కి తక్కువేమీ లేదు, ఏసీకి తక్కువేమీ లేదు, మార్బల్ ఫ్లోర్కి తక్కువ లేదు, టాలెంట్కి తక్కువ లేదు, వాయిద్యాలు తక్కువ లేదు, విపరీతంగా ఉన్నాయి. మెసేజ్లకి ఏం తక్కువ లేవు, విపరీతమైన మెసేజ్లు. యూట్యూబ్ ధరిస్తే కుప్పల మెసేజ్లు, బోల్డని మెసేజ్లు ఉన్నాయి. కానీ ఈరోజు ప్రస్తుతం క్రైస్తవ ప్రపంచానికి ల్యాక్ ఎక్కడుందంటే, ఎక్కడ విఫలమవుతుందంటే ప్రార్థనలో విఫలమవుతుంది. ప్రార్థించేటువంటి క్రైస్తవులు ప్రార్థించలేనటువంటి క్రైస్తవులుగా ఈ రోజుల్లో చాలామంది మిగిలిపోతున్నారు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, మిమ్మల్ని అడుగుతున్నాను, మీ ఇంట్లో ఒక గదిలోనికి వెళ్ళి కనీసం రోజుకి పావు గంటైనా ప్రార్థన చేసే అలవాటు లేని నువ్వు యేసును వెంబడించేటువంటి ఒక శిష్యుడు అని చెప్పుకోవడానికి అనర్హుడవు. యు డోంట్ డిజర్వ్ టు బి డిసైపుల్. మీరు శిష్యులుగా పిలువబడుటకు అనర్హులు. వ్యక్తిగత ప్రార్థన అనుభవం లేదు చాలా మందికి. అసలు వీక్లీ ఫాస్టింగ్ ప్రేయర్ అనేది లేదు. ఒక శుక్రవారం కానీ శనివారం కానీ ఒక మీల్ స్కిప్ చేసి, ఒక లంచ్ స్కిప్ చేసి, ఒక డిన్నర్ స్కిప్ చేసి, అసలు నాకెందుకుంది ఈ సమస్య, నా కుటుంబంలో ఎందుకుంది ఈ సమస్య అని ఆ గృహములో యజమానురాలు, ఆ గృహములో యజమానుడు, నా పిల్లల విషయంలో ఎందుకు ఈ సమస్య ఉందని ఒక శుక్రవారం కానీ శనివారం కానీ ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థించలేనటువంటి స్థితిలోనికి చాలామంది వెళ్ళిపోయారు. ఒక్క మీల్ స్కిప్ చేయడానికి తలకిందులైపోతారు దానికి. అంటే ఫాస్టింగ్ ప్రేయర్ అనేది మనలో లేదు. మరి మీరే ఆలోచించండి, ఆయన లేపకుండా, ఆయన అడగకుండా ఆయన మన జీవితంలో కార్యాలు ఎలా చేస్తాడు? ఇక్కడ ఈ పాఠంలో యేసు ప్రభు చెప్పేది ఏంటంటే, మీరు లేపితే లేస్తా, లేదా నేను నిద్రపోతా. మన జీవితంలో కూడా దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఎప్పుడు ఆయన్ని ఆశ్రయిస్తావా, ఎప్పుడు మోకరించి ఆయన దగ్గరికి వస్తావా, ఎప్పుడు మొరపెడతావా అని చూస్తున్నాడు. కానీ చాలాసార్లు మనం మోకరించటంలో విఫలమయ్యాం, అందుకే మొత్తంలో మనం విఫలమయ్యాం అని మనం గమనించాలి. మొత్తానికి ఎన్నో లేపారు వీళ్ళు చేసినటువంటి మంచి పని. ఇప్పుడు యేసు ప్రభు లేచి గాలిని గద్దించి 39వ వచనం మనం ధ్యానించాం కదా, గాలి అణిగి మిక్కిలి నెమ్మళమాయను, మొత్తానికి తుఫాను వెళ్ళిపోయింది. ఇప్పుడు యేసు ప్రభు 40వ వచనంలో ఏమన్నారో చూడండి. ఇది చాలా జాగ్రత్తగా ధ్యానించాల్సిన విషయం. అప్పుడు ఆయన, అంటే తుఫాను మొత్తం పోయింది. ఇప్పుడు యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు మొట్టమొదట ప్రశ్న వేశాడు, మీరెందుకు భయపడుచున్నారు? ఇక్కడ ఆగుదాం. మీరెందుకు భయపడుచున్నారు? నేను అంటాను, ఇదేం ప్రశ్న అండి? అసలు సెన్స్ ఉందా ఈ ప్రశ్న అడగడానికి? అంటే మీరెందుకు భయపడుచున్నారు అంటాడేంటి? అక్కడ ఏం జరుగుతుంది? 37వ వచనం చివరి భాగం. ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయింది. ఏమండి, దోణి అడుక్కు చేరని లేదు, అంటే చాలా నీళ్ళు వచ్చేస్తున్నాయి, వాళ్ళు తోడుతున్నారు, పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. లూకా 8:23 త్వరగా తీద్దాం. లూకా 8:23 వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను,
అంతలో గాలి వాన సరస్సు మీదకి వచ్చి దోనె నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. గుర్తుంచుకోండి, వాళ్ళు హెవీ రెయిన్ వస్తుంటే, అక్కడ తుఫాన్ వస్తుంటే వాళ్ళు ఆహ్లాదకరమైన స్థితిలో ఉన్నారని లేదు, అపాయకరమైన స్థితిలో ఉన్నారు. అంటే ఆ యొక్క బోట్, ఆ దోనె చాలా అపాయకరమైన స్థితిలో ఉంది. డూ ఆర్ డై అంటే చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఇరుక్కొని పోయి ఉన్నారు. ఆ దోణిలో వాళ్ళు ప్రయాణిస్తున్నప్పుడు దోణి నిండిపోతుంది నీటితో. అలాంటి పరిస్థితిలో భయపడకుండా ఎట్లుంటారు? ఈయనేంటి నిద్రలో నుంచి లేచి నిద్రబొత్తులో మాట్లాడుతున్నాడు ఏంటి? మీరు ఎందుకు భయపడ్డారంటే ఏంటి? అంటే ముందు జరిగిన సీన్ అంతా ఆయనకు తెలీదా? నేను ముందే చెప్పి ఆయనకు సమస్తము తెలుసు. ఆయన ఏం మాట్లాడినా దానికి సెన్స్ ఉంటుంది, దానికి ఒక అర్థం ఉంటుంది, దానికి ఒక విషయం ఉంటుంది, దానికి ఒక గోడత ఉంటుంది. అది మనం తెలుసుకోవాలి. ఈయన అంటున్నాడు, ఎందుకు భయపడుతున్నారు? ఒకవేళ నేనే ఆ ఓడలో ఉంటే నేను జాలరిని కాదు, ఎప్పుడు ఫిష్ పట్టలేదు, నేను ఎప్పుడు సముద్ర ప్రయాణం చేయలేదు, ప్లస్ నాకు ఈత రాదు. ఇప్పుడు నేను ఆ ఓడలో ఉండి భయపడిపోతూ గుండెలు కొట్టుకుంటూ అమ్మో చచ్చిపోతున్నాం, అమ్మో ఏమో అంటే అని నేను టెన్షన్ పడుతుంటే అంటారు అందరూ, ఫస్ట్ టైం అనుకుంటా ఇతను పడవ ప్రయాణం, చిన్న గాలి వచ్చింది, చిన్న తుఫాన్ వచ్చింది, అది పెద్ద లెక్కలోది కాదు, ఇతనికి అనుభవం లేదు కాబట్టి భయపడుతున్నారని నా గురించి మీరు అనుకుంటారు. కానీ ఆ పడవలో ప్రయాణిస్తున్న వ్యక్తులు సామాన్యమైన వ్యక్తుల, వాళ్ళు అప్పటికే ఎక్స్పర్ట్ ఫిషర్మెన్, అంటే వాళ్ళు గొప్ప జాలర్లు, అప్పటికే చాలా నైపుణ్యమైన జాలర్లు. ఆ యొక్క గలిలే సముద్రం మీద వాళ్ళు చిన్నప్పటి నుంచి తిరిగారు. అంటే ఆ సముద్రం మీద పట్టుంది. ఇలాంటి తుఫాన్ అంటే ఎన్నో తుఫాన్లు చూశారు వాళ్ళు. కానీ ఇప్పుడు భయపడుతున్నారంటే ఆ తుఫాను తీవ్రత చాలా ఎక్కువ ఉందనే కదా అర్థం. అంటే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ భయపడుతున్నారు అంటే అక్కడ తీవ్రత ఎక్కువ ఉందనే కదా అర్థం. దట్ ఈస్ నాట్ అన్ ఆర్డినరీ స్టార్మ్ అని కదా అర్థం. అది సామాన్యమైన తుఫాను కాదని కదా అర్థం. మరి భయపడకుండా ఎలా ఉంటారు? మరి యేసుప్రభు ఏంటి, ఎందుకు భయపడుతున్నారంటే? ఇప్పుడు ఇంకొక ప్రశ్న అడుగుతా, మీరు టెక్స్ట్ని జాగ్రత్తగా గమనించారు లేదో. మీకు ప్రశ్న వేస్తాను, మీరు జవాబు చెప్పండి. ఆప్షన్స్ ఇస్తా, ఏ బి సి అని ఆప్షన్స్ ఇస్తా, ఓకేనా? మొదటిది, వీరు ప్రయాణిస్తున్నది దోణె. వాక్యం చూడద్దు, మీరు బైబిల్ చూడద్దు. ఇప్పుడు వీరు ప్రయాణిస్తున్నది దోణిలోనా, చిన్న దోణిలోనా, పెద్ద దోణిలోనా? ఏ బి సి. బి అంటే వారు ప్రయాణిస్తున్న దేంట్లో? చిన్న దోణిలో ప్రయాణిస్తున్నారు. రెండో ప్రశ్న వేస్తాను, వీరు ప్రయాణిస్తున్నప్పుడు చిన్న దోణి మీదకు తుఫాన్ వచ్చిందా, చిన్న తుఫాన్ వచ్చిందా, పెద్ద తుఫాన్ వచ్చిందా? ఏబిసి చెప్పాలి మీరు. తుఫాన్ వచ్చిందా, చిన్న తుఫాన్ వచ్చిందా, పెద్ద తుఫాన్ వచ్చిందా? సి. చూడండి ఒకసారి, చూడండి 36వ వచనం. వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున డాష్ దోణిలో, ఏ దోణిలో? చిన్న, అంటే దోణె సైజ్ పరంగా చిన్న దోణె. ఇప్పుడు నెక్స్ట్ 37వ వచనం. అప్పుడు డాష్ తుఫాను, పెద్ద తుఫాను. ఇప్పుడు మీరే చెప్పండి, అయ్యా చిన్న దోణె పెద్ద తుఫాను, భయం ఎట్టేదు? పాయింట్ అర్థమైందా? టైటానిక్ షిప్లో వెళ్తుంటే పెద్ద తుఫాను వచ్చినా సరే భయము వేయదు. ఎందుకంటే టైటానిక్ షిప్ చాలా స్ట్రాంగ్గా బిల్డ్ చేయబడింది కాబట్టి ఎంత పెద్ద తుఫాను వచ్చినా తట్టుకోగలదని వాళ్ళు చెప్పారు, తయారు చేసిన నిపుణులు కాబట్టి. ఇప్పుడు దాని మీదకి ఎంత తుఫాను రగినా టైటానిక్ కాబట్టి భయం వేయదు. కానీ ఇది టైటానిక్ కాదు, ఏటానిక్ కాదు, ఇదేంటిది? చిన్న దోణె. తుఫాన్ ఏమన్నా మామూలుగా ఉందా అంటే పెద్ద తుఫాను. మరి భయం లేకుండా ఉంటుంది? చిన్న దోణిలో వెళుతున్న వీరికి పెద్ద తుఫాను వచ్చినప్పుడు భయం లేకుండా ఉంటుంది ఏంటి? భయం లేకుండా ఎలా ఉంటుంది? మరి ఏనేంటి నిద్రలోంచి లేచి మీరు ఎందుకు భయపడుతున్నారంటాడు? అంటే యేసుప్రభు అర్థం ఏంటంటే, చిన్న దోణె పెద్ద తుఫాను అయినా భయపడకూడదు. కారణం ఏంటంటే నేనున్నాను దోణిలో, నేనున్నప్పుడు భయపడకూడదు. అంటే ఇక్కడి నుంచి మనకు అర్థం ఏంటంటే యేసు ప్రభువుకి మనం భయపడితే నచ్చదు. ఇక్కడే కాదు, ఇంకొక ప్యాసేజ్లో కూడా మీరు చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే యేసు ప్రభు మొట్టమొదటి ఏమంటారంటే 5వ వచనం 36వ వచనం. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకుము. ఆ వ్యక్తికి మొట్టమొదటి సమాజ మందిరపు అధికారిని చెప్పినట్టు, నువ్వు ముందు భయపడబాకు. చూడండి అక్కడ జరిగింది ఏంటంటే, కూతురు చనిపోయిందని తెలిసింది. అప్పటి వరకు అపాయకరమైన స్థితిలో, మరణాపాయ స్థితిలో ఉందని తెలిసింది. నెక్స్ట్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే చచ్చిపోయిందని తెలిసింది. సో వెంటనే ఫాదర్ టెన్షన్ పడతాడు, భయపడతాడు. యేసు అన్నాడు, ముందు నువ్వు భయపడబాకు. నేను పక్క నుండి భయపడటం ఏంటి? అసలు నేను కదా ఇక్కడ ఉంది. జీవ మరణములు నా చేతిలో ఉన్నాయి, గాలి తుఫాను సముద్రం నా చేతిలో ఉన్నాయి. యేసుప్రభు ఏంటంటే, మీరు ఒక్కళ్ళే, మీరు మాత్రమే దోణిలో వెళితే భయపడితే ఒక అర్థం ఉంది. కానీ నేను దోణిలో ఉండగా భయం ఎందుకు? నేను దోణిలో ఉండగా భయపడకూడదు.
కాబట్టి నా ప్రియ సహోదరుడ సహోదరి, మొట్టమొదట ఒక క్రైస్తవుడి జీవితంలో సమస్యల్లో భయపడకూడదు. మీరు అనొచ్చు, బ్రదర్ మాది చిన్న కుటుంబం, బ్రదర్ మాది చాలా చిన్న శాలరీ, 10,000 15,000, కానీ వచ్చిన సమస్య ఎంత అనుకున్నారు? లక్షల్లో వచ్చిన సమస్య. బ్రదర్ వచ్చిన సమస్య పెద్దది, మాకున్న శాలరీ చిన్నది. బ్రదర్ మా కుటుంబం చిన్నది, మా మీదకి వచ్చినటువంటి ఆ యొక్క సమస్య చాలా పెద్దది. బ్రదర్ నాది చిన్న పరిచర్య, కానీ నా మీదకి వచ్చిన సమస్య చాలా పెద్దది. చిన్న దోణె పెద్ద తుఫాను. అయినా భయపడకూడదు. ఎందుకంటే ధోనిలో ఉన్నది యేసు. ధోనిలో యేసు ఉన్నాడు కాబట్టి భయపడడానికి దేవుడు ఒప్పుకోవట్లేదు. అందుకే అంటున్నాడు, మీరెందుకు భయపడుచున్నారు అంటే, గుర్తుంచుకోండి ఒక క్రైస్తవుడా, ఎప్పుడైనా సరే ఎంత పెద్ద సమస్య అయినా సరే మొట్టమొదటి నీకు గుర్తు రావాల్సిందంటే, ఆయన నాతో ఉన్నాడు, నేను భయపడకూడదు. అలా భయపడితే యేసుకు అది నచ్చదు. ఈరోజు టైటిల్ ఏంటంటే, మీరెందుకు భయపడుచున్నారు. ఇదే ఈరోజు మెసేజ్ యొక్క టైటిల్, మీరెందుకు భయపడుచున్నారు. మనం ఇక్కడి నుంచి నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, యేసు ప్రభుకి భయపడితే నచ్చదు, మనం భయపడితే దేవుడు దాన్ని పాయింట్అవుట్ చేస్తాడని మర్చిపోవద్దు. నెక్స్ట్ చూడండి, మీరు ఎందుకు భయపడుచున్నారు అని అడిగి రెండవ ప్రశ్న లేవనెత్తాడు. మీరింకను నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. ఇప్పుడు యేసు ప్రభు పాయింట్అవుట్ చేస్తుంది ఏంటంటే, మీరింకా నన్ను నమ్మట్లేదా, మీకు ఇంకా ఫెయిత్ లేదా, మీరు నా యందు విశ్వాసం ఉంచలేదా అని క్వశ్చన్ రైజ్ చేశాడు. ఎందుకు క్వశ్చన్ రైజ్ చేశాడంటే, 38వ చూడొద్దు, నేను చెప్తాను. 38వ వచనంలో కొంత భాగాన్ని మనం ధ్యానించలేదు. ఆ భాగం దగ్గర మనం ఇప్పుడు వెళ్దాం. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, వారు చేసిన దాంట్లో ఒకటి అప్రిషియేట్ చేయాల్సింది ఉందని చెప్పాను. అదేంటంటే ఆయన లేపారు, ఇది మొదటిది. కానీ వారిని తప్పు పట్టాల్సిన విషయం ఏంటంటే, వారి పలుకులో తప్పు ఉంది. వారు ఆయన్ని లేపారు, బాగానే ఉంది. లేపిన తర్వాత వాళ్ళు మాట్లాడిన మాటల్లో దోషం ఉంది. ఏం మాట్లాడారో చూడండి, 38వ వచనము. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాచుకు నిద్రించుండెను. వారు ఆయనను లేపి ఏం చెప్పారు చూడండి, బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము. చాలా ఇక్కడ దాకా కాకండి, మేము నశించిపోవచ్చున్నాము. ఇదేం మాట అసలు, మేము నశించిపోవచ్చున్నాము అనే ఈ మాట యేసు ప్రభుకి మింగుడు పడలా. యేసు ప్రభుకి ఇది బాగా మైండ్లో పడింది. అందుకే తుఫానును నిమ్మలపరిచాక వాళ్ళ వైపు తిరిగి, మీకు భయం లేదా అని మీరు ఎందుకు భయపడుచున్నారు అని అడిగి, వెంటనే రెండోది ఏమనంటే, మీరు నమ్మిక లేకుండా ఉన్నారు. నేను విన్నా, మీరు అనుకుంటున్నారేమో నిద్రమత్తులో ఉన్నాడు, మనం అన్నది వినలేదు అనుకుంటున్నారా? నేను విన్నా, నన్ను లేపుతున్నప్పుడు మీరు అన్న మాట నా చెవుల్లో పడింది. మీరేమన్నారంటే, మేము నశించిపోచున్నాం. ఎట్లా నశిస్తారు మీరు? నేనుండగా మీరు నశిస్తారు? అసలు ఇక్కడ మీరే ఆలోచించండి. యేసు ప్రభు పడవలో ఉన్నప్పుడు అసలు వీళ్ళు నశిస్తారా? దరికి వెళదామని చెప్పింది ఎవరు? యేసు. దొన్నులో ఉంది ఎవరు? యేసు. మరి జర్నీ ఎందుకు ఫెయిల్ అయింది? దిస్ ఈజ్ నాట్ ఎ స్మూత్ జర్నీ బట్ ఎ సక్సెస్ఫుల్ జర్నీ. ఇది ఇబ్బందులు లేనటువంటి జర్నీ కాదు, కానీ చివరికి ముగింపు గొప్పగా ఉండేటువంటి జర్నీ. ఇప్పుడు యేసు ప్రభు అంటే, మీరెందుకు అసలు ఆ మాట మాట్లాడారు? మేము నశించుచున్నామని ఎందుకన్నారు ఆ మాట? ఎందుకు నశిస్తారు? రీసెంట్గా ఒక మీటింగ్లో నేను ఈ మెసేజ్ చెప్పాను. ఇదే మెసేజ్ ఆల్మోస్ట్ 80% ఇదే మెసేజ్ చెప్పాను. తర్వాత రెండో ప్రసంగం కూడా ఉంది ఆ యొక్క మీటింగ్లో. ఆ రెండో ప్రసంగం ఎవరంటే పిఎస్ స్వామి గారు, స్వామన్న వాక్యం చెప్పడానికి వచ్చారు. రెండో మెసేజ్, మొదటి మెసేజ్ నేను చెప్పిందంతా కూర్చొని విన్నారు అన్న వెనక. అయిపోయిన తర్వాత రెండో మెసేజ్ కూడా అన్న విశ్వాసానికి సంబంధించే ఒక టాపిక్ తీసుకున్నారు, 1 గంటన్నర బోధించారు. నేను జస్ట్ ఒక అర్ధగంటలో దీన్ని వైండప్ చేసేసాను. రెండో ప్రసంగం అన్న చేస్తున్నారు కాబట్టి. అప్పుడు అన్న ఒక మాట అన్నారు, జోసఫ్ చెప్పిన దానికి ఇంకొక విషయం నేను జోడిస్తాను. అక్కడ జాలర్లు భయపడ్డారు. ఇక్కడ మీరే గమనించాలి, అసలు వాడు ఎందుకు భయపడ్డారు, ఎందుకు నశించిపోచున్నామని అన్నారు అని ఒక పాయింట్ చెప్పారు స్వామన్న. అది నాకు బాగా నచ్చింది. నీళ్ళు వస్తే, ఓడ మునిగితే గినిగితే మొట్టమొదట జావాల్సింది వడ్రంగా జాలరా. జాలరు చేస్తాడా, వడ్రంగి చేస్తాడా? అంతేగా, జాలర్లకి ఏమొచ్చు, వడ్రంగి రాదుగా, అంతే కదా. సో కాబట్టి అక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఏమన్నా అయితే అంటే అక్కడ చాలా జాగ్రత్తగా గమనిస్తే, యేసు ప్రభు వాళ్ళతో ఉన్నారు కాబట్టి వాళ్ళు నశించరు. వాడు అనాల్సింది, యేసు మాతో ఉన్నాడు కాబట్టి గమ్యం వెళతాం, ఈ సముద్రాన్ని దాటుకుని వెళతాం అని వాళ్ళు నిబ్బరంగా ఉండాల్సింది. వాళ్ళు చాలా ధైర్యంతో ఉండాల్సింది. కానీ వాళ్ళు భయపడిపోయారు, నశించిపోచున్నామన్నారు. ఇంకో మాట వాడారు వాళ్ళు, నీకు చింతలేదా? నీకు చింతలేదా అంటారేంటి? మన చింత యావత్తు ఆయన నెత్తి మీద వేసుకొని మన చింతలను మన బాధలను భరించినటువంటి ఆ దేవుడికి చింతలేపడం ఏంటి అంటే, నిద్రిస్తున్నాడు కాబట్టి నీ విషయం తెలియదు అనుకుంటున్నావు ఆయనకి? ఈజ్ ఎ గాడ్.
నీతో లేడు కాబట్టి, అంటే ఫిజికల్గా నీతో లేడు కాబట్టి, అంటే ఫిజికల్గా మీ ఇంట్లో లేడు కాబట్టి మీ సమస్య పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారా? మీ సమస్య యొక్క తీవ్రత ఆయనకు తెలియదు అనుకుంటున్నారా? మమ్మల్ని వదిలేసాడు దేవుడు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఈ సమస్యల నుంచి మమ్మల్ని బయట తీసుకురావట్లేదని ఎందుకు అనుకుంటున్నావు? అసలు ఆ మాట దేవుడికి మింగుడు పడదు. యేసు ప్రభుకి వెంటనే అనిపించింది, ఇంత మాట అంటారా, నన్ను చింత లేదా అంటారా, నన్ను నశించిపోతున్నావు అంటారా? అలానే ఈ రోజుల్లో కూడా చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం కానీ పలుకుల్లో అవిశ్వాసపు మాటలు మాట్లాడతాం. ప్రార్థన అయితే చేస్తాం కానీ లేపడం అయితే లేపారు, బాగానే లేపారు, కానీ వాళ్ళు పలికిన దానిలో దోషం ఉంది. ఈ రోజుల్లో కూడా కొంతమంది ఎలా ఉంటారంటే మ్యారేజ్ కోసం ప్రార్థన చేస్తారు, నాకు మ్యారేజ్ అవ్వాలని. కానీ బయటకు వచ్చాక ఏమైద్దో ఏమో మ్యారేజ్, నాకు మా పిల్లకి ఏమైద్దో ఏమో మ్యారేజ్, వయసు మీద పడుతుంది, ఉద్యోగం మరి మంచిది లేదు, నాకు ఎవరు కాంటాక్ట్స్ లేరు. ఇప్పుడే కదా ప్రార్థన చేసావు, ప్రభా నా కూతురు పెళ్లి చెయ్యి, నా కొడుకు పెళ్లి చెయ్యి, ప్రభా నా పెళ్లి చేయని నువ్వే కదా ప్రార్థించింది. అంటే నీకు ఒక సమస్య, దాన్ని పరిష్కరించే దేవుడు ఉన్నాడని నువ్వు ప్రార్థించావు. మరలా బయటకు వచ్చాక అవిశ్వాసపు పలుకులు పలికితే ఎలాగా? ఉద్యోగం లేదని ప్రార్థన చేస్తున్నారు, దేవుడు ఎదురు పెట్టారు, ప్రభా ఉద్యోగం లేకపోవడం నాకు సమస్య పరిష్కరించన్నారు. కానీ బయటకు వచ్చాక ఏం ఉద్యోగం వచ్చిందో ఏమో, నాకు జ్ఞానం లేదు, నాకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, ఇక్కడ ఆపర్చునిటీస్ లేవు, వైజాగ్ క్యాపిటల్ అనుకున్నాం, అదేం అడిపోయింది మళ్ళీ. అంటే ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు నువ్వు హృదయపూర్వకంగా అసలు విశ్వసించావా? అసలు అనొచ్చా ఆ మాట? అంటే నేనేమంటానంటే మనము ప్రార్థిస్తున్నాము కానీ విశ్వాసముతో కూడిన ప్రార్థన చేయటం లేదు, విశ్వసించి చేయటం లేదు. నేనంటాను, వాళ్ళు ఇలా చేసి ఉండాల్సింది, శిష్యులు ఇలా చేసి ఉండాల్సింది. తుఫాన్ వస్తుంది, దోణి నిండుతుంది, ప్రయత్నించారు, అవ్వలేదు. వెంటనే పేతురు, యాకోబు, యోహానులు ఇలా అనుకోవాల్సిందే, పేతురన్న మన వల్ల కావట్లేదు కానీ ఆయన లేపుదాంపా. ఆయన దగ్గరికి వచ్చి ఆయన లేపి వీళ్ళు ఇలా అనాల్సిందే, యేసయ్యా మేము ప్రయత్నించాం కానీ అవ్వట్లేదు, తుఫాను బాగా రేగుతుంది, మా వల్ల కావట్లేదు, కానీ నువ్వు లేచి దాన్ని ఒక్క చూపు చూడు, ఇక అది మళ్ళా రాకుండా ఉంటుంది అని మాట్లాడి ఉండాల్సింది. వీళ్ళు అలా లేపాల్సింది. అంటే లేపుటలో విశ్వాసం చూపించాల్సింది. ఎస్ఐ నువ్వు లే, ఇది మా మాట వింటలేదు, మా వల్ల కావట్లేదు, ఈ సమస్య తీవ్రత పెరుగుతుంది, నువ్వు కానీ ఒకసారి లేచి దాని వైపు చూస్తే చాలు, అది భయపడిపోద్ది, లే ప్రభా నువ్వు అని కానీ లేపితే యేసు ప్రభు ఎంతో సంతోషించేవాడు. వీళ్ళు తుఫానులో నా మీద ఆనుకున్నారు, తుఫానులో నా ఎంతో విశ్వాసం ఉంచారు, నేను లేస్తే జవాబు వస్తుందని నమ్మారు. ఈ రోజుల్లో సమస్యల్లో మన ప్రార్థన ఎలా ఉండాలంటే, ప్రభువా ఇది నాకు సమస్య, ప్రభువా ఈ పెళ్లి, ఉద్యోగము, లేదంటే అనారోగ్యము, ఆర్థిక ఇబ్బంది, లేదంటే ఫలానా కుటుంబ సమస్య, లేదంటే ఫలానా సేవలో సమస్య, ఈ సమస్యలన్నీ నాకు పెద్దవి, కానీ ప్రభువా నువ్వు రా, నువ్వు నా జీవితంలోనికి రా, నేను మొరపెట్టుచున్నాను, ఇక్కడ నాకు కార్యం చేయని ఆయన మీద సంపూర్ణ విశ్వాసం ఉండి ప్రార్థిస్తే అది దేవుణ్ణి ఆనర్ చేసినటువంటి, దేవుడి మీద విశ్వాసం ఉంచినటువంటి ప్రార్థన. కానీ శిష్యులు అలా చేయలేకపోయారు. దే ఫెయిల్డ్ ఇన్ ద టెస్ట్ ఆఫ్ ఫెయిత్. వాళ్ళు విశ్వాస పరీక్షలు ఏమైపోయారు? అసలు తుఫాన్ వచ్చిందే ఎందుకు? స్టార్టింగ్ నుంచి మనం ఏమనుకున్నాం, తుఫాన్ వచ్చింది ఎందుకు? వీళ్ళ విశ్వాసం పరీక్షించడానికి. కానీ వీళ్ళకి విశ్వాసంలో మార్కులు పడలేదన్నమాట, మార్క్స్ రాలేదు, ఫెయిల్ అయిపోయారు. అలానే మనం కూడా మన జీవితంలో చాలాసార్లు విశ్వాసించకపోవటం వల్ల దేవుడి కార్యాలు చూడలేకపోతున్నాం. నా ప్రియ సహోదరుడా, సహోదరి, గుర్తుంచుకోండి, ఫెయిత్ డిజపియర్ అయితే ఫియర్ నిన్ను గ్రిప్లో తీసుకుంటుంది. కానీ ఫెయిత్ అపియర్ అయితే, అంటే నీలో ఫెయిత్ ఉంటే ఫియర్ పారిపోతుంది నీ దగ్గర నుంచి. ఇక్కడ భయపడటం అన్నది యేసు ప్రభువుకు నచ్చదు. వాళ్ళు భయపడ్డారు, మేము నశించిపోతున్నామని అవిశ్వాసపు మాట మాట్లాడారు, అది యేసు ప్రభువు నచ్చలేదు. కాబట్టి గుర్తుంచుకోండి, ప్రార్థన చేస్తున్నామంటే చేయటం కాదు. బ్రదర్ నేను గంట ప్రార్థన చేశాను, బ్రదర్ నేను 2 గంటల ప్రార్థన కాదు. డూ యూ హ్యావ్ ఫెయిత్? విశ్వసించి ప్రార్థించావా? ఈ సమస్యలో నాకు ఇది పెద్ద సమస్య, కానీ నా ప్రభువు నా రక్షకుడు కానీ నా జీవితంలోనికి వస్తే దీన్ని ఆయన ఎంత ఈజీగానో సాల్వ్ చేయగలడు, ఇది ఆయనకి సమస్యే కాదని పూర్తిగా ఆయన మీద విశ్వసించే ప్రార్థన చేస్తున్నారా? అలాంటి విశ్వాసం మనకుంటుందా? కాబట్టి గుర్తుంచుకోండి, ఇక్కడ 2 లోపాలు మనం క్రైస్తవ ప్రపంచం పరీక్షించుకోవాలి. మొట్టమొదట సమస్యల్లో ఆయన లేపటం లేదు, ఇది మొదటి ల్యాక్, మనలో ఉన్నటువంటి లోపం ఇది. రెండవది, అలా లేపిన అంటే అలా ప్రార్థించిన విశ్వాసముతో చేయటం లేదు దాన్ని. గుర్తుంచుకోండి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యము. మీరు విశ్వసించిన ఎడల మీరు అడిగినవి మీరు పొందుకుంటారు. నమ్మండి, మీరు అడుగుచున్నవి దేవుడు చేస్తాడు. కాబట్టి ఈ రెండింటిని నేర్చుకోండి. మీ యొక్క సమస్యల్లో, ఇబ్బందుల్లో
కన్నీటిలో, శోధనలో దేవుడిని వేడుకోతో నేర్చుకోండి. వేడుకునేటప్పుడు సంపూర్ణంగా నమ్మి నా సమస్య నాకు పెద్దది కానీ నా దేవుడికి కాదు అని ఆయన మీద అలాంటి నమ్మకంతో ప్రార్థన చేస్తే మీ సమస్యల నుంచి దేవుడు మిమ్మల్ని కొన్నిసార్లు వెంటనే తీసుకొస్తాడు, కొన్నిసార్లు గ్రాడ్యువల్గా తీసుకొస్తాడు, కొన్నిసార్లు అక్కడ నేర్పించాల్సింది నేర్పించి బయటికి తీసుకొస్తాడు. కానీ ఆయన మాత్రం ఇన్వాల్వ్ అయితే అస్సలు మీరు భయపడాల్సిన పని లేదు. ఇక్కడ యేసుప్రభు తుఫానుని వెంటనే గద్దించేశాడు, వెంటనే సొల్యూషన్ ఇచ్చేశాడు. ఒకవేళ యేసుప్రభు లేచి నిలబడ్డాడు కాబట్టి తుఫాన్ని ఒక పావు గంటలో నిదానంగా తగ్గిపోంటే అది నిదానంగా తగ్గిపోయేది. అయినా పర్లేదు, యేసు ఉన్నాడు ఇక్కడ, వాళ్ళు భయపడాల్సిన పని లేదు. ఇక తుఫాను ఏం చేయదు. ఒకవేళ యేసుప్రభు ఈ తుఫాను ఉన్నప్పటికీ ఈ పడవ క్షేమముగా వెళ్ళును గాక అంటే ఆ తుఫానులో నుంచే పడవ క్షేమం వెళ్ళిపోయేది. ఏదైతే ఏమైంది, మొత్తానికి యేసు లేచాడు, సమస్యలో మన పక్షాన కార్యం చేస్తున్నాడు. తుఫాను వెంటనే తగ్గినా, గ్రాడ్యువల్గా తగ్గినా, తుఫానులో గమనించేరున మనతో యేసు ఉన్నాడుగా చాలు. అలానే ప్రార్థించేటప్పుడు కూడా మనకి మైండ్ సెట్ ఉండాలి, నేను నా దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడతాను. పరిష్కారం ఎప్పుడు అన్నది ఆయన ఇష్టం, కానీ పరిష్కరించేది మాత్రం ఆయనే అని నమ్మి ప్రార్థించాలి. అర్థమైందండి? సొల్యూషన్ ఎప్పుడు రావాలో మీరు డిసైడ్ చేయొద్దు, ఆయన డిసైడ్ చేస్తాడు. కానీ సొల్యూషన్ ఇచ్చేది ఆయనే అని నమ్మి ప్రార్థిస్తే దేవుడు మీ పట్ల కార్యాలు చేస్తాడు. నెక్స్ట్ వచనానికి వెళదాం, 41వ వచనానికి వెళదాం. వారు మిక్కిలి భయపడి, సో ఇప్పుడే భయపడొద్దన్న మళ్ళీ భయపడ్డారు. సో మొత్తానికి ఈయన యొక్క మిరాకిల్ చూసి మొత్తానికి భయపడ్డారు. ఇక్కడ వీళ్ళు చూడండి, వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకున్నది. చూడండి, మళ్ళీ ప్రశ్న, ఈయన ఎవరో ఇంకా అర్థం కాలేదా మీకు? అంటే మళ్ళీ అంతా విని వీళ్ళు ఏమన్నాడు, ఈయన ఎవరో. ఇప్పుడు యేసు ప్రభుకి ఇది కూడా నచ్చుండదు. మళ్ళీ వీళ్ళు ఎవరో అంటారేంటి? అసలు వీళ్ళు ఏమనాలి? అర్థమైంది, నువ్వు సృష్టికర్తవు, నువ్వు దేవుని కుమారుడువు, నువ్వు సర్వోన్నతుడివి అని అనాల్సింది వీళ్ళు. కానీ అనలా, ఈయన ఎవరో. మళ్ళీ క్వశ్చన్ మార్క్ వచ్చింది వీళ్ళకి. యేసు ప్రభు అనుకున్నాడు. ఇక్కడ మీరు చాలా జాగ్రత్త, ఈ ప్యాసేజ్ మనం ధ్యానించాం కదా. ఈరోజు ఈవినింగ్ సెషన్ ఉంటుంది కదా, వర్షిప్ ఉంటుంది కదా. ఈవినింగ్ సెషన్లో 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 20వ వచనం వరకు మరి ఉన్న సన్నివేశాన్ని మనం ధ్యానిస్తాం. దీని కంటిన్యూషన్. యేసు ప్రభు అద్దరికి వెళ్దాం అన్నాడు కదా. అద్దరికి వెళ్ళాక, అంటే ఆ దరికి వెళ్ళాక ఒక సంఘటన జరిగింది. అక్కడ దురాత్మ చేత పట్టబడిన వ్యక్తిని యేసు ప్రభు స్వస్థపరచడం, అక్కడ కార్యం చేయడం మనం చూస్తాం. అయితే దీని తర్వాత జరిగింది, ఆ దరికి వెళ్ళింది ఇందుకే. ఈ ప్రయాణం అంతా ఎందుకంటే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళడానికి, ఆ దురాత్మ పట్టిన వ్యక్తి దగ్గరికి వెళ్ళడానికి ఈ ప్రయాణం అంతా. ఇప్పుడు ఆ దరిని ఏం జరిగింది అనేది సన్నివేశాన్ని ఈరోజు సాయంత్రం మనం ధ్యానిస్తాం. మీకు హోంవర్క్ ఏంటంటే అర్థమైపోయిందిగా, సాయంత్రం 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 20వ వచనం వరకు రాగలిగిన వాళ్ళందరూ రండి, వినండి. రాలేని వాళ్ళు ఆన్లైన్లో అయినా ఈ ఈవినింగ్ లోపు ఈ 20 వచనాలు చదువుకోండి, దీన్ని ధ్యానిస్తాం. ఇప్పుడు నేను ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, యేసు ప్రభు శిష్యుల వైపు చూసినప్పుడు శిష్యులు ఉన్నారు, ఈయన ఎవరో అన్నారు. యేసు ప్రభుకు మళ్ళా డిసప్పాయింటెడ్, నేను ఎవరో ఇంకా అర్థం కాలేదా? సరే పదండి, ఆ దరికి వెళ్ళాక నేనెవరో చూపిస్తా, ఆ దరికి వెళ్ళాక నేనెవరో మీరు గ్రహించేటట్లు చేస్తానని చెప్పి ఈయన ఎవరో ఆ దరికి వెళ్ళాక దెయ్యాల చేత చెప్పిస్తాడు. ఆయన దెయ్యాల చేత చెప్పిస్తాడు. దెయ్యాలు అక్కడ దెయ్యం పట్టిన వెళ్తుంటాడు, ఈయన సర్వోన్నతుడైన దేవుని దెయ్యాలు చెప్తున్నాయి. యేసుప్రభు అనుకున్నాడు, ఓరు నాయన మీకు ఇంకా అర్థం కాలేదు, సరే పదండి ఆ దరికి పదండి, అక్కడ చెప్పిస్తా, అప్పుడన్నా వినండి. అంటే కనెక్షన్ చూడండి, అక్కడ మనకి ఒక్కొక్కటి ఎలా దేవుడు అక్కడ బయలుపరుస్తున్నాడు. కాబట్టి గుర్తుంచుకోండి, కొన్నిసార్లు ఎన్ని కార్యాలు జరిగినా మనం ఇంకా అంటాం, ఎవరో ఏం చేస్తాడో. ఎర్ర సముద్రము దాటించిన దేవుడు యోర్దాను దాటించాడా? గతంలో కార్యం చేసిన దేవుడు ఇప్పుడు చెయ్యడా? గతంలో సమస్యలు ఇప్పుడు చెయ్యడా? ఇంకా ఎవరో అంటారేంటి? అంటే చేస్తాడో చేయడో, ఈ పరిష్కరిస్తాడో లేదో, ఇప్పుడు ఈ మెట్టు ఎక్కిస్తాడో లేదో, ఈ గడ్డు సమస్య నుంచి విడిపిస్తాడో లేదో అనేటువంటి ఆలోచన ఇంకా ఎందుకు? కాబట్టి నా ప్రియ సహోదరుడు, ఒకే ఒకటి, దరికి వెళదామన్నాడు యేసు, ధోనిలో ఉన్నాడు యేసు. కాబట్టి నాట్ స్మూత్ జర్నీ బట్ ఏ సక్సెస్ఫుల్ జర్నీ. గుర్తుంచుకోండి, మన జీవితం ఎప్పుడు స్మూత్గా ఉండదు, పొలపానులాగా ఉండదు, కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. కానీ యేసు నీతో ఉన్నాడా? యేసు నీ ధోనిలో ఉన్నాడా? ఇంకా ఎవరైనా రక్షించబడలేదా? రక్షించబడితేనే నీ ధోనిలో యేసు ఉన్నట్టు గుర్తుంచుకోండి. మీరు యేసు ప్రభువుని అంగీకరించి పశ్చాత్తాపడి, నేను పాపినని యేసు ప్రభువుని అంగీకరించి మీ హృదయంలోకి ఆహ్వానిస్తేనే యేసు ప్రభువుని మీరు అంగీకరించినట్టు. అలా కానట్లయితే మీ ధోనిలో యేసు ప్రభు లేడు. కాబట్టి ఈరోజు సబ్మిట్ చేసుకోండి, యేసయ్యా నా ధోనిలోనికి రా, నేను పాపి, నన్ను క్షమించు, నేను పశ్చాత్తాపడుతున్నాను, నా ధోనిలోనికి రా, నిన్ను అంగీకరిస్తున్నంటే నువ్వు రక్షించబడినట్టు. తర్వాత బాప్తిసం తీసుకొని నీ ప్రయాణాన్ని కొనసాగించు. నీతో ఉంటాడు కాబట్టి నువ్వు అస్సలు వరి అవ్వాల్సిన పని లేదు. అది గొప్ప జర్నీగా నీ లైఫ్ టైం మిగిలిపోతుంది. తలలో వంచండి, కళ్ళు మూసుకోనండి. తలలో వంచండి, కళ్ళు మూసుకోనండి.
అడగండి, దేవా ఇక నుంచి నా సమస్యల్లో మీకు మొరపెట్టుకుందును, నీ మీద ఆధారపడదని అడగండి. అలానే విశ్వసించి ప్రార్థించడం నేర్చుకోండి. మహాపరిశుద్ధుడు మహాగణుని దేవా నీకు వందనాలు. బిడ్డలు చక్కగా విన్నారు అయ్యా. ఈ సంఘటనలో చేసిన కార్యాన్ని బట్టి వందనాలు. వీరు ఇప్పుడే నేను అంగీకరించడానికి సాయం చేయండి అయ్యా. రక్షణ లేని వారు ఎవరంటే ఇప్పుడే రక్షించబడుటకు సాయం చేయండి. పశ్చాత్తాపం దయచేయండి. నా ధోనిలో నా జీవితంలో ఏసు ఉండాలనేటువంటి ఒప్పుకోలు వారికి దయచేయండి. అలానే చివరిగా ప్రభువా, మరి వారిలో మీరు ఒప్పుకోలు దయచేసి మీ కార్యం జరిగించమని అడుగుతున్నాం ప్రభువా. అలానే నేను అంగీకరించిన వారు, రక్షించబడి బాప్తీసం తీసుకున్న వారు ప్రార్థించుట, విశ్వాసంతో ప్రార్థించుట నేర్చుకోవడానికి మీరే సహాయం చేసి కృప చూపించి నడిపించమని, ఈ వర్తమానం ద్వారా ఫలము దయచేయమని నజరేయుడైన యేసు నామమున పేరిట ఈ మనవులు అడిగి వేడుకొనుచున్నాను ప్రియ తండ్రి, ఆమేన్. చివరి లార్డ్స్ ప్రేయర్ చేసుకుందాం. అందరూ లేచినబడి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, క్షమించము, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని తప్పించము. రాజ్యము, బలము, మహిమయు నీవై ఉన్నవి. ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్యన సహవాసము కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము కూడి వచ్చిన సంఘమునకు బిడ్డలకు నిత్యము నడిపించును గాక. అందరూ కూడా ఒకరినొకరు పలకరించుకుని వెళ్ళవలసింది కోరుతున్నాను. థ్యాంక్ యూ.